ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలకు అవకాశం ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం కూడా ఒక డెసిషన్ తీసుకుందని తెలుస్తోంది సార్. సో షర్మిల రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం. ఎందుకంటే అది తెలంగాణ ఎన్నికలకు ముందే సంకేతం. కానీ తెలంగాణ ఎన్నికల్లో ఆమె ఉపయోగించుకోవడం పైన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా అభ్యంతరం ఉండడం వల్ల అవి చేరలేదు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు అయిపోయాయి, ఇక ఉన్నది ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికలు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఆమె పనిచేయడానికి ముందుకు వస్తే ఆమె సేవల్ని వినియోగించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరం లేదు, తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వానికి కూడా అభ్యంతరం లేదు. అయితే ఏవైనా తేల్చుకోవాల్సింది ఆమె, అంటే సోదరునితో ప్రత్యక్ష ఘర్షణకు సిద్ధపడాలా అని. ఎందుకంటే ఇప్పటికే ఆ గ్యాప్ మనకు కనబడుతుంది జగన్కు షర్మిలకు మధ్య. ఆ గ్యాప్ ఎక్కడి దాకా పోయిందంటే, జర్నలిజంలో ఒక పదం ఉంటుంది, విశ్వసనీయ వర్గాలు అని, రిలయబుల్ సోర్సెస్. విశ్వసనీయ వర్గాల ప్రకారం ఆఖరికి షర్మిలకు ఉన్న ఆంధ్రప్రదేశ్ పోలీస్ సెక్యూరిటీలో కూడా కోత విధిస్తున్నప్పుడల్లా మా తల్లి విజయమ్మ గారు ఇంటర్వ్యూన్ అయితేనే అది రెస్టోర్ అవుతుంది అని కూడా ఆ విశ్వసనీయ వర్గాలు చెప్తున్న కథనం. అంటే ఆ స్థాయికి గ్యాప్. అది ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే, జగన్ షర్మిలల మధ్య గ్యాప్ ఏ స్థాయికి చేరింది అనటానికి ఒక ఉదాహరణగా చెప్తున్నాను. సో అందువల్ల ఇప్పుడు తేల్చుకోవాల్సింది షర్మిల ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో పోరుకు రెడీ అవుతారా అని. ఎందుకంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్నేహానికి స్కోపే లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నదల్లా గత కాంగ్రెస్ నేతలే. అందువల్ల కాంగ్రెస్ పార్టీ అక్కడ విపక్ష శిబిరంలో ఉంది కనుక జగన్తో దోస్తీకి స్కోప్ లేదు, కుస్తీ మాత్రమే. ఆ కుస్తీకి ఆమె సిద్ధపడుతుందా అనే ప్రశ్న మన ముందుంది. ఆమె లోకేష్కు వైఎస్ఆర్ కుటుంబం తరఫున గిఫ్ట్, క్రిస్మస్ గిఫ్ట్ పంపడంతో అందుకు సిద్ధపడుతోంది అన్న రాజకీయ సంకేతం వచ్చింది. అందరికీ తెలుసు వైఎస్ఆర్ కుటుంబము, నారా కుటుంబాల మధ్య ఎంతటి అగాధం ఉంటుందో. అలాంటిది ఆమె వైఎస్ షర్మిలాగా పంపలేదు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలుగా పంపలేదు, వైఎస్ఆర్ ఫ్యామిలీ తరఫున ఈ గిఫ్ట్ పంపుతున్నాను అని రాశారు. దానికి లోకేష్ సమాధానం చెప్తూ నారా ఫ్యామిలీ తరఫున థ్యాంక్స్ చెప్పారు. అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ గిఫ్ట్స్, నారా ఫ్యామిలీ థ్యాంక్స్. అంటే ఇది ఏ సంకేతాన్ని పంపుతుంది? నారా ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక శిబిరంలో ఉంది. వైఎస్ఆర్ ఫ్యామిలీకిలో భాగమైన వైఎస్ షర్మిల రాజశేఖర్ రెడ్డి కుటుంబ వారసత్వంలో వాటా కోసం క్లియర్గా తన అన్నతో పోరాడబోతుంది అన్న సంకేతాన్ని పంపిస్తుంది. సో అందువల్ల ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆమె కాంగ్రెస్లో చేరాలి. నాకున్న సమాచారం ప్రకారం జనవరి మొదటి వారంలో ఆమె కాంగ్రెస్లో అధికారికంగా చేరుతారని, తర్వాత జనవరిలో, నా గుర్తు జనవరి 17th అనుకుంటాను, జనవరి 3rd వీక్లో మ్యారేజ్ ఉంది, షర్మిల గారి కూతురు మ్యారేజ్. దాని తర్వాత హైదరాబాద్లో రిసెప్షన్ పెట్టి సోనియా, రాహుల్ గాంధీలను కూడా ఆహ్వానిస్తారని సమాచారం. సో ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా, అంటే వివాహం కూడా రాజకీయానికి సంబంధమా అంటే, రాజకీయాల నాయకులు చేసే ప్రతి పని రాజకీయాలతో సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఈటల రాజేందర్ బీఆర్ఎస్ నుంచి తిరుగుబాటు చేసే ముందు ఆయన కుటుంబంలో కూతురు పెళ్ళి అనుకుంటాను, నాకు గుర్తున్నంత వరకు. ఆ వివాహానికి కొన్ని వేల మంది వచ్చారు, నేను కూడా వెళ్ళాను. సో అన్ని వేల మంది వచ్చినప్పుడే బీఆర్ఎస్లో గుసగుసలు మొదలయ్యాయి. ఓ పెద్ద రాజకీయ సమీకరణకు రాజేందర్ సిద్ధపడుతున్నాడు అని. అందువల్ల వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరడం ఖాయం. జనవరి మొదటి వారంలో చేరుతారని వినికిడి సమాచారం. అప్పుడు ఇక ఆమె ఎక్కడ పనిచేస్తారన్నప్పుడు ఇవాళ పత్రికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆమె వ్యవహరిస్తారు అని అంటున్నారు. అది బహుశా జరుగుతుందో లేదో చెప్పలేము. కానీ ఆల్ ఇండియా సెక్రటరీస్లో ఒకరిగా, జనరల్ సెక్రటరీ ఒకరిగా, కపుల్ ఆఫ్ సౌత్ ఇండియన్ స్టేట్స్కి ఇన్ఛార్జ్గా ఆమె వెళ్ళే అవకాశం ఉంది. కర్ణాటక నుంచి రాజ్యసభకైనా పోటీ చేయొచ్చు, లేదా ఖమ్మం నుంచి లోక్సభకైనా పోటీ చేయొచ్చు అని వార్తలు వస్తున్నాయి. ఖమ్మం నుంచి లోక్సభకు పోటీ చేయడం ఆమెకు సేఫ్ సీట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది.
ఆమె అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వ్యక్తులు ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్స్గా ఉన్నారు. బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముగ్గురు కీలక మంత్రులు అక్కడి నుంచి ఉన్నారు. అయితే మళ్ళీ తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం అందుకు అంగీకరిస్తుందా? అయితే అసెంబ్లీ ఎన్నికలు వేరు, లోక్సభ ఎన్నికలు వేరు. అందులో ఖమ్మం బార్డర్ సీటు, ఆంధ్ర సామాజిక రాజకీయ ప్రభావం ఉన్నటువంటి ప్రాంతం కనుక తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం అభ్యంతరాలు చెప్పకపోతే బహుశా ఆమె ఖమ్మం నుంచి లోక్సభ బరిలో పోటీ చేయొచ్చు. లేదు ఆమెను పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు పంపించే అవకాశాన్ని కూడా కొట్టిపారేలేం. అప్పుడు ఆమె పార్టీ అఖిల భారత బాధ్యతల్లో ఉండి కర్ణాటక నుంచి అయినా ఎక్కడి నుంచైనా రాజ్యసభకైనా వెళ్ళొచ్చు. లేదా ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, జనసేనలు కలిసి పోటీ చేస్తే ఆ పాసిబిలిటీని, ప్రాబబిలిటీని కూడా మనం కొట్టిపారేలేం. అంటే ఇప్పటి వరకు తెలుగుదేశం బీజేపీతో కలవాలని చూస్తుంది. ఒకవేళ బీజేపీ కలవదు అనే నిర్ణయానికి వస్తే బహుశా టీడీపీ కాంగ్రెస్తో కలవచ్చు. నాకున్న సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు ఏకకాలంలో బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నాడు, కాంగ్రెస్తో కూడా సంప్రదింపులు జరుపుతున్నారన్న సమాచారం. అదే జరిగితే కాంగ్రెస్, టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేస్తే బహుశా వైఎస్ షర్మిల ఖమ్మం నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఒక సేఫ్ సీట్ నుంచి పార్లమెంటుకు పోటీ చేయొచ్చు, అసెంబ్లీకైనా పోటీ చేయొచ్చు. అందువల్ల ఆప్షన్స్ ఆర్ క్లియర్. ఏంటి అంటే ఆమె కాంగ్రెస్లో చేరుతారు. ఏ పాత్ర పోషిస్తారంటే క్రియాశీలకంగా రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో చేరాక ఆమె తెలంగాణకు పరిమితమో కర్ణాటకకు వెళ్ళడం ఉండదు. ఆంధ్రప్రదేశ్లో క్రియాశీలకంగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డితో ప్రత్యక్ష పోరుకు దాదాపు షర్మిల సిద్ధపడుతోంది. ఏ రూపంలో ఆ పోరాటం ఉంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగానా, జాతీయ నాయకురాలుగా, కాంగ్రెస్ ఇన్ఛార్జ్గానా, ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారానా, పక్కనున్న తెలంగాణలో పోటీ చేసి ఆంధ్రలో ప్రత్యక్షంగా పోరాడడమా, ఇవన్నీ కూడా క్వశ్చన్సే తప్ప జగన్తో ప్రత్యక్ష పోరుకు షర్మిల సిద్ధపడుతోంది అన్నది చాలా క్లియర్గా సంకేతాలు వస్తున్నాయి. రాజకీయాల్లో ఇప్పటివరకు వైఎస్ షర్మిల సక్సెస్ చూడలేదు. వైఎస్ఆర్టీపీ పార్టీ కూడా ఒక విఫల ప్రయత్నంగానే మిగిలిపోయిన పరిస్థితి. కాంగ్రెస్ పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా ఉందో మనకు తెలుసు. సో ఇద్దరు కూడా అంటే కష్టకాలంలో ఉన్న పార్టీ, ఇప్పటివరకు సక్సెస్ చూడని షర్మిల, ఈ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? అంటే ఒక నాయకుడు, ఒక నాయకురాలు పార్టీ భవిష్యత్తును పూర్తిగా మారుస్తారనుకుంటే పొరపాటు. బట్ డెఫినెట్గా ఒక కీలక పాత్ర పోషిస్తారు, అనుమానం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్న నాయకులు కూడా కొంతమంది వెళ్ళిపోతారని కూడా వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఎన్నికల్లో గెలవడం మినహా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కు ఒక శుభ సంకేతం కానీ, ఒక సిగ్నల్ కానీ ఏది ఇంతవరకు లేదు. సో ఏకైక సిగ్నల్ ఏంటంటే తెలంగాణలో గెలవడం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు ఒక మొరాల్ బూస్టర్గా పనిచేసింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎమర్జ్ కావడం కాంగ్రెస్ పార్టీ గెలుపు కారణమైంది. కానీ కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం లేకపోతే రేవంత్ రెడ్డి నాయకత్వం వల్ల గెలిచేది కాదు. ఆ మాటకైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరేవారు కాదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఎందుకు చేరాడు? ఒక బలమైన వేదిక తెలంగాణలో ఉంది గనక తన రాజకీయ ఆకాంక్షను సఫలీకృతం చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ అనే బలమైన రాజకీయ వేదిక ఉపయోగపడుతుంది అని. కానీ షర్మిలకు ఆ రకమైన బలమైన రాజకీయ వేదిక లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశంల మధ్య పూర్తిగా పాలిటిక్స్ పోలరైజ్ అయి ఉన్నాయి. టీడీపీ, జనసేన కలయికతో ఆ పోలరైజేషన్ పెరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి పునః వైభవం తేవడం అనేది షర్మిల తరం కూడా కాదు. అందువల్ల 2024లో కాంగ్రెస్ పార్టీ ఏదో అధికారంలోకి రావటానికి ప్రయత్నిస్తుందని అనుకోను. ప్రయత్నించే పరిస్థితి ఉంటే అక్కడ జగన్కు వ్యతిరేకంగా, చంద్రబాబుకు వ్యతిరేకంగా సమదూర సిద్ధాంతాన్ని పాటించాలి. కానీ ఆమె సమదూర సిద్ధాంతాన్ని పాటించలే. అన్న జగన్కు క్రిస్మస్ గిఫ్ట్ పంపలే, కానీ లోకేష్కి క్రిస్మస్ గిఫ్ట్ పంపింది. అంటే తెలుగుదేశానికి వ్యతిరేక వైఖరి తీసుకోవడం లేదనేది ఇంతకన్నా క్లారిటీ ఏం కావాలి? అందువల్ల వైసీపీ, టీడీపీలతో రెండిని వ్యతిరేకించే సమ పోరాట రాజకీయ వ్యూహాన్ని ఆమె అనుసరించలేదు. అందువల్ల
విత్ ఇమీడియట్ రాజకీయ ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీ వైసీపీ టీడీపీలను ఎదుర్కొని థర్డ్ ఫోర్స్గా ఎమర్జ్ కావాలనే ప్రయత్నంలో లేదు, ఆ భ్రమంలో కూడా లేదు. అందువల్ల బహుశా ఒకవేళ బీజేపీ టీడీపీతో కలవకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా తెలుగుదేశం జనసేన కూటమిలో చేరే అవకాశమే ఎక్కువ కనబడుతుంది. దానికి సంకేతమే లోకేష్ టీడీపీ నాయకుల పట్ల షర్మిల వ్యక్తం చేసిన జెస్చర్. అందువల్ల ఇప్పటికిప్పుడు కాంగ్రెస్కు పూర్వవైభవం తేకపోయినా ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీని గనక రివైవ్ చేయగలిగితే అది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పునః పుంజుకోవటానికి ఒక పునాదులు వేసినట్టు అవుతుంది. ఇమీడియట్గా ఎవరికి లాభం అంటే తెలుగుదేశానికి లాభం, జగన్మోహన్ రెడ్డికి నష్టం. ఎందుకంటే వైఎస్ షర్మిల తీసుకునే ప్రతి ఓటు జగన్మోహన్ రెడ్డి ఓటే, వేరే ఓటు కాదు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి వారసత్వమే కాదు, కాంగ్రెస్ పార్టీ నేతలే వైసీపీలో ఉన్నారు, వేరే వాళ్ళకి కాదు. సో ఆ వైసీపీలో ఇవాళ చాలామందికి టికెట్లు రావు అని అర్థమవుతున్నది. టికెట్ రావు అంటే వాళ్ళు దేనికి పనికిమాల నాయకులని కాదు, వారు ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదని భావించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి టికెట్లు ఇవ్వడం లేదు. కానీ వాళ్ళ ఓట్లే రావా? వాళ్ళు వైసీపీలో బలహీనమైన నేతలే కావచ్చు, కానీ బలహీనమైన కాంగ్రెస్కు వాళ్ళు బలమైన నేతలు అవుతారు. అందువల్ల వైసీపీ నుంచి అసంతృప్త నేతలు కనుక కాంగ్రెస్లో చేరితే ఖచ్చితంగా కాంగ్రెస్ కొంత పుంజుకుంటుంది. ఎందుకంటే వారు వైసీపీకి బలహీనం కావచ్చు, కాంగ్రెస్కు బలవంతులవుతారు. ఎందుకంటే కాంగ్రెస్ వీక్ ఉంది కనుక వాళ్ళు కాంగ్రెస్కు బలవంతులవుతారు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ బలపడటానికి వైసీపీ నుంచి వలసలు గనక జరిగితే ఎంతో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటును షర్మిల చీల్చగలుగుతుంది, షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ చీల్చగలుగుతుంది. ఆల్రెడీ జనసేన టీడీపీతో కలిసింది, ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త కూడా పార్టీ మారాడు. ఇప్పుడు షర్మిల కూడా తోడైతే ఈలోగా జగన్కు వ్యతిరేకంగా అంగన్వాడీల పోరాటం, వాలంటీర్లు కూడా సమ్మెకు సిద్ధపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఆశా వర్కర్ల సమ్మె, పురపాలక కార్మికుల సమ్మె, ఇవన్నీ కూడా మొదలవుతున్నాయి. సో ఇవన్నిటి యొక్క క్యూములేటివ్ ఎఫెక్ట్ అంటే జనసేన టీడీపీ కలవడం, కాంగ్రెస్కు షర్మిల నాయకత్వం వహించడం, వైసీపీలో అసంతృప్తుల సంఖ్య పెరగడం, ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త పార్టీ మారడం, వివిధ వర్గాల ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడం, ఇవన్నీ వెరసి వైసీపీకి సవాల్గా మారే అవకాశాన్ని మాత్రం కొట్టిపారేలేము. రైట్ సార్. చిరంజీవి మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డితో భేటీ అయిన ఒక వార్త చూస్తూ ఉన్నాం సార్. టెక్నికల్గా అంటే 2000 ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఆఫర్ చేసింది చిరంజీవి గారికి. ఆ తర్వాత ఆయన రిజైన్ అయితే చేయలేదు పార్టీకి. ఆయన మంత్రిగా ఉన్నారండి, ఆఫర్ చేయడం కాదు. ఆయన మంత్రిగా పనిచేస్తారు, ఆఫర్ చేయడం కాదు. అదే సార్, అంటే విలీనం తర్వాత ఆయన మంత్రిగా కొనసాగారు సార్. ఎస్ సార్. సో ఈ పరిణామాన్ని ఏ రకంగా చూడాలి? అంటే మర్యాదపూర్వక భేటీగా చూడాలా, లేకపోతే దీనిలో ఏదైనా పొలిటికల్ యాంగిల్ ఉందా? మీరే చెప్పారు కదా మర్యాదపూర్వకంగా కలిశారని, మీరే మర్యాదపూర్వకంగా కలిశారని చెప్పి సార్ మర్యాదపూర్వకంగా చూడాలా అంటే నేనేమనాలి? అంటే నేను పేపర్లో వచ్చిన దాన్ని బేస్ చేసి ఈ మొబైల్ ఈ ఫోన్ చూసి మీరు ఏమనుకుంటారని మొబైల్ ఫోన్ అనుకుంటా. సో మీరు మర్యాదపూర్వకంగా కలిశారన్నాక కాదు అమర్యాదగా కలిశారని చెప్పండి. పాయింట్ నేను చెప్తాను సార్. పేపర్లో వచ్చిన న్యూస్ని బేస్ చేసుకుని నేను అది మర్యాదపూర్వక భేటీ జరిగిందని నేను చెప్పాను సార్. దీనిలో ఏదైనా పొలిటికల్ యాంగిల్ ఉందా అనేది నా ప్రశ్న ఇక్కడ. ఇప్పుడు కేసీఆర్ని కూడా చిరంజీవి పరామర్శించారు. కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్న సమయంలో మరి అప్పుడు బీఆర్ఎస్లో చేరుతున్నాడా? అంటే రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిస్తే కాంగ్రెస్ వైపు చిరంజీవి చూస్తున్నాడా? మరి అంతకు ముందే కేసీఆర్ను కూడా కలిసి పరామర్శించొచ్చారు. వాస్తవంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చిరంజీవి రేవంత్ రెడ్డి కన్నా ముందు కేసీఆర్ని కలిశారు. ఎందుకంటే ఆసుపత్రిలో ఉంటే అంటే కేసీఆర్ని కలవడంతో రాజకీయంగా బీఆర్ఎస్ వైపు మెగాస్టార్ చూస్తున్నాడా? సో అని మన కంక్లూజన్ రాగలమా? ఇప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు శుభకార్యాలకు అన్ని పార్టీల నాయకులు అన్ని పార్టీలకు వెళ్తారు, అన్లెస్ వాళ్ళు ఫ్రెండ్లీ టర్మ్స్లో లేకపోతే మినహా. సో ఏదైనా సందర్భం వచ్చినప్పుడు పరామర్శిస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. సో కొత్తగా పదవి వచ్చినప్పుడు అభినందిస్తూ ఉంటారు, జన్మదినానికి కూడా
శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా సాధారణంగా జరిగేటువంటి హ్యూమన్ జెస్చర్స్. సో మనకు ఇది ఈవెన్ కేసీఆర్ను వెళ్ళి రేవంత్ రెడ్డి కూడా కలిసి వచ్చారు. అంటే బీఆర్ఎస్ వైపు రేవంత్ రెడ్డి చూస్తున్నాడా, లేదు తనకు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వబోతుందా, రేవంత్ కేసీఆర్ని కలవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్నాం అనుకోండి, ఏం చెప్పాలి నేను. కానీ ఇక్కడ అంటే రేవంత్ రెడ్డి ఒక్కరే కాదు, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు వీళ్ళంతా కలిసారు వెళ్ళి. సో నాకు గుర్తున్నంత వరకు బీజేపీ నేతలే వెళ్ళి కలిసినట్లేరు. అంటే కేసీఆర్ను బీజేపీ నేతలు పరామర్శించలేదు. రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్ మంత్రులు కాంగ్రెస్ నేతలే పరామర్శించారు. అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలవబోతోందా అన్న నడితే నేను ఏం చెప్పాలి. అసలు చిరంజీవి రాజకీయాల వైపే చూడడం లేదు, ఆయన సినిమాల వైపే చూస్తున్నాడు. స్వయంగా అనేక సార్లు చెప్పాడు, నేను ఎంజాయ్ చేసే సినిమా, నేను పాలిటిక్స్ను ఎంజాయ్ చేయలేకపోయినా ఆయనే ప్రత్యక్షంగా చెప్పిన మాటలు. అందువల్ల చిరంజీవికి సినిమా ప్రాణం. సో ఆయనకు రాజకీయాల్లో మధ్యలో కొంత ప్రయత్నం చేసినా ఆయన స్వభావానికి అది పొసగలేదని ఆయనే చెప్పాడు, ఇది నేను చెప్పడం కాదు. అందువల్ల చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు బాధ్యతలు తీసుకోవాలనుకుంటే ఆయనకు మధ్యలో రికమెండేషన్ రేవంత్ రెడ్డి కావాలా? ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి ద్వారా కాంగ్రెస్ నాయకత్వానికి సంకేతాలు పంపుతారా? ఏం చిరంజీవి సోనియా గాంధీ తెలియదా, రాహుల్ గాంధీ తెలియదా? సో తెలంగాణలో చిరంజీవి రాజకీయాలు చేస్తాడు, ఒకవేళ కాంగ్రెస్లో ఉన్నా ఆయన చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్లో కదా చేసేది. సో అందువల్ల షర్మిల కాంగ్రెస్లో చేరుతున్నది ఒకవైపు వార్తలు వస్తూ, మళ్ళీ చిరంజీవి కూడా చేరుతాయి, ఇద్దరు కలిసి ఏం చేస్తారు, ఒక ప్రెసిడెంట్ ఒక వర్కింగ్ ప్రెసిడెంటా? సో అందువల్ల ఇప్పుడు ఈ రకమైన ఊహాగానాలు చాలా వచ్చాయి చిరంజీవి గురించి. ఎందుకంటే చిరంజీవి మోస్ట్ ఎలిజిబుల్ పొలిటీషియన్. ఆయన రాజకీయ పార్టీ విఫల ప్రయోగం కావచ్చు, ఆయన రాజకీయ నాయకుడిగా విజయం సాధించకపోవచ్చు, కానీ తెలుగు ప్రజల అత్యంత ఆదరాభిమానాలు చూరగొన్న ఒక హీరో, అనుమానం లేదు అందులో కదా. చిరంజీవిని రాజకీయ విఫల ప్రయోగం తర్వాత కూడా ఆయనకున్న సినిమా గ్లామర్ మాత్రం ఎక్కడా చెక్కు చెదరలేదు. సో ఆయన మధ్యలో రాజకీయాలకు పోయి వచ్చిన, రాజకీయాల్లో ఆయన ప్రయోగం ఒక హాస్యాస్పదంగా మిగిలిన, ఆయన మధ్యలో రాజకీయాలను వదిలేసిన తీరు చాలామందికి అభ్యంతరకరంగా ఉన్నా, ఇలాంటి కారణాలు ఏమున్నా చిరంజీవి ఇప్పటివరకు మీరు 3 సార్లు అన్నారు విఫల ప్రయోగం ప్రజారాజ్యం పార్టీ అని చెప్పి. అంటే సఫల ప్రయోగమా? అంటే ప్రజారాజ్యం ఉందా ఇప్పుడు? లేదు సార్, అంటే 18 సీట్లు లేదు, 18% కాదని నేను రాజకీయంగా విప్లవం తొందరపడి పార్టీని విలీనం చేశారు కానీ లేదు అంటే 2019లో ప్రజారాజ్యం విప్లవ ప్రయోగం అన్నాను నేను. లేదు, అదే వాస్తవంగా చిరంజీవికి అద్భుతమైన స్పందన వచ్చిందని లెక్క. 71 లక్షల ఓట్లు, 18 సీట్లు. అందువల్ల ఆయన బ్రహ్మాండమైన ఓటింగ్ వచ్చింది. రాజకీయాల్లో ఆయన నిలబడి ఉంటే డెఫినెట్గా ఆయన థర్డ్ పొలిటికల్ ఫోర్స్గా ఇప్పుడు జనసేన కన్నా అనేక రెట్లు బలమైన ఫోర్స్గా ఉండేవారు, అనుమానమే లేదు. అందుకే నేను మొదట్లోనే చెప్పాను, ఆయనకు రాజకీయాలు స్వభావరీత్యా పసకలేదు అని. అందువల్ల ఆయన ఆ పార్టీ వెళ్ళి కాంగ్రెస్లో విలీనమైనాక నేను దాని విఫల ప్రయోగం అనకుండా అద్భుతంగా విజయవంతం జరిగిన ప్రయోగం అనాలా నేను. సో మీరే చెప్పండి ఏమనాలి. అంటే ప్రజలు ఆదరించారు, కాస్త ఓపిక పట్టి ఉంటే ఓపిక పట్టలేదు కనుక విప్లవ ప్రయోగం అలా అంటారా? ఓపిక పట్టి ఉంటే నిజమే సఫల ప్రయోగం అనేవాడిని. ఓపిక పట్టలేదు కనుకనే ఆ పార్టీ ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ లో లేదు కనుకనే అంటున్నా. ఎగ్జిస్టెన్స్ లో లేనప్పుడు నేను సఫల ప్రయోగం అంటే నేను పిచ్చోని అవుతాను కదా. సో అందువల్ల ఆయన ఓట్లు రాలేదు. ఆయన పార్టీని కాంగ్రెస్లో విలీనం చెయ్యకముందు నన్ను అడిగితే అది విఫల ప్రయోగం అనేవాడినే కాదు, ఖచ్చితంగా అది సఫల ప్రయోగం, మంచి ప్రయోగం అనేవాడిని. కానీ లేదు కదా, పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్లో కలిపారు కదా. సో అందువల్ల దాని పట్ల అభ్యంతరాలు ఉన్నవారు కూడా చిరంజీవి పట్ల అభిమానం ఉంటారు. సో అంత ప్రజాభిమానం పొందిన వ్యక్తిని ఏ రాజకీయ పార్టీ కాదంటుంది. అందుకే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు భారతీయ జనతా పార్టీ ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించి మోడీ పక్కన కూర్చోబెట్టింది. అప్పుడు బీజేపీ వైపుగా మెగాస్టార్ చూస్తున్నాడా అని క్వశ్చన్ మార్కు. ఆ తర్వాత ఆయన ఒక పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో తాను రాజకీయాలకు పొసగలేదు కానీ తన తమ్ముడు పవన్ కళ్యాణ్ చేశాడు, ఆయనను ఆదరించని పిలిపివ్వడంతోనే
జనసేనలో నాయకత్వాన్ని మెగాస్టార్ తీసుకుంటాడా అని మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్తో వార్త. ఆ తర్వాత మధ్యలో సినిమా టికెట్ల కొరకు జగన్ కలిశారు సీఎంను. కలిసడంతోనే జగన్తో ఆయనకున్న మైత్రి, వైసీపీలో చేరి రాజ్యసభకు పోతాడా అని మళ్ళీ క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు 4వ క్వశ్చన్ మార్క్ రేవంత్ కలిశాక కాంగ్రెస్ వైపు మెగాస్టార్ చూస్తున్నాడా అని. సో ఈ 4 ఇప్పటి వరకు నిజం కాదు. నిజమేంటి అంటే చిరంజీవి సినిమాల వైపు చూస్తున్నాడు, ఆయన రాజకీయాల వైపు చూడడం లేదు. ఆయనే స్వయంగా చెప్పితే తప్ప ఆయన రాజకీయాల వైపు చూస్తున్నాడని నేనైతే నమ్మలేను. ఎందుకంటే చిరంజీవికి ఆ ఆసక్తి కనిపించట్లేదు. ఇక కాదు ఆయన ఏదైనా రాజకీయ నిర్ణయం తీసుకుంటే అప్పుడు మాట్లాడదాం. 2008లో ప్రజారాజ్యం పెట్టే క్రమంలో, స్థాపించే క్రమంలో కూడా చిరంజీవి ఒక మాట చెప్పారు సార్, ఇంక రాజకీయాల్లోకే పరిమితం అవుతాను, రాజకీయాల్లోనే ఉంటాను, ఇంక సినిమాలు చేయను అని చెప్పి. తర్వాత మనసు మార్చుకున్నారు కాబట్టి ఇప్పుడు కూడా ఏదైనా అదే చెప్తున్నాడు కదా, సినిమాలోనే ఉంటాను, రాజకీయాలకు వెళ్ళను కూడా చెప్తున్నాను. అవును సార్. కాబట్టి అప్పుడు 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 మాట మారింది కాబట్టి ఇప్పుడు కూడా మారే అవకాశం ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే సార్, స్ట్రైట్గా ఆయనకి పొలిటికల్గా ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, మరి తమ్ముడు పవన్ కళ్యాణ్కి మద్దతు ఇవ్వచ్చు కదా. అది ఇవ్వచ్చు కదా, కాదని నేను అంటలేను కదా. అదే సార్, ఇస్తే ఎంతవరకు ఉండే ప్రభావం? ఇచ్చినప్పుడు మాట్లాడదాం. ఇచ్చినప్పుడు మాట్లాడదాం. మీరు ప్రతిదానికి భవిష్యత్తు ఏమవుతుంది అంటే నాకు ఆన్సర్లు ఉండవండి, నేను జ్యోతిష్ని కాదు. రైట్. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలని మార్చబోతూ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది సార్. కిరణ్ కుమార్ రెడ్డి, గతంలో కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందనే వార్త. ఎలా విశ్లేషిస్తారు దీన్ని? అంటే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీ ఆల్ ఇండియా నాయకులు ఒకరిగా ఆయనను ఉంచడమా, లేదు రాష్ట్ర బాధ్యతలు ఇవ్వడమా? ఎందుకంటే వారు కొన్ని ప్రయోగాలు చేస్తూ వచ్చారు. మొదట్లో కన్నా లక్ష్మీనారాయణ, సోమవీర్రాజు, తర్వాత పురంధేశ్వరి, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి. ఈ 3 ప్రయోగాలలో మనకు కనబడేది ఏంటి అంటే చాలా క్లియర్గా 3 సామాజిక వర్గాలతో కూడా ప్రయోగం. అంటే ముందు కాపులతో, అంటే కమ్మారెడ్డి 2 పార్టీల మధ్య పోలరైజ్ అయి ఉన్నారు కనుక కాపులను కనుక ఆర్గనైజ్ చేసుకుంటే తమకు ఉపయోగకరంగా ఉంటుందని బీజేపీ తొలుత ఆలోచించింది. కానీ తర్వాత మరి కారణం ఏదైనా టీడీపీ జనసేన కలవడమే కావచ్చు, ఇక ఆ సోషల్ ఇంజనీరింగ్ పనిచేయదు అని అనుకొని పురంధేశ్వరిని పార్టీ నాయకురాలు చేశారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని ఉపయోగించుకోవచ్చు అన్న ఆలోచన కావచ్చు. కానీ ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో ట్రాక్షన్ కనబడడం లేదు. అంటే భారతీయ జనతా పార్టీలో ఏపీలో ట్రాక్షన్ కనబడడం లేదు. సో ఇప్పుడు అందువల్ల కిరణ్ కుమార్ రెడ్డితో ఎక్స్పెరిమెంట్ చేస్తే సమైక్యవాదిగా, తిరుగులేని సమైక్యవాదిగా ఆయనకున్న గుర్తింపు, రాయలసీమ నేపథ్యము, ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన సామాజిక వర్గ నేపథ్యము, అందువల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గనక బలహీనపడితే అది తనకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది అని బీజేపీ లెక్కలు. సో ఇట్లాంటి లెక్కలు వేసే చాలా పనులు తెలంగాణలో చేశారు. ఇప్పుడు ఇలాంటి లెక్కలు ఆంధ్రప్రదేశ్లో కూడా చేస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి వివాదరహితుడుగా, సౌమ్యుడిగా, ఆయన సమైక్యవాదిగా, కాంగ్రెస్లో చాలామంది నాయకులతో సత్సంబంధాలు కలిగిన నేతగా, ఇవన్నీ ఆయనకు పాజిటివ్ అంశాలు. ఒక దశలో ఆయన కాంగ్రెస్లో చేరుతాడని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆయన బీజేపీని ఎంచుకున్నాడు. సో బీజేపీ ఎంచుకున్న తర్వాత కూడా ఆయన క్రియాశీలకంగా రాజకీయంగా చేసిన ప్రయత్నం లేదు. బట్ ఒకటి మాత్రం డెఫినెట్గా ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డికి ఉన్న పొలిటికల్ స్టేచర్ ఇక భారతీయ జనతా పార్టీలో ఇప్పుడున్న ఏ నాయకుడికి లేదు. అందువల్ల ఆ పొలిటికల్ స్టేచర్ ఉన్న నాయకుడు, సమైక్యవాదిగా ఉన్న నేపథ్యము, ఇలాంటివన్నీ పార్టీకి ఉపయోగపడుతుంది. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి అన్నప్పుడు బీజేపీ కూడా ఒక లీడర్షిప్, అట్లీస్ట్ లీడర్షిప్ విషయంలో, పార్టీకి ఉన్న బలం విషయంలో కాకపోయినా నాయకత్వ విషయంలో ఒక కొంత పారిటీ తీసుకొచ్చినట్టుగా ఉంటుంది. అందువల్ల ఇలాంటి అనేక పొలిటికల్ రీజన్స్ రీత్యా బీజేపీ కిరణ్ కుమార్ రెడ్డి వైపు చూస్తున్నట్లయితే వార్తలు వస్తున్నాయి. అల్టిమేట్గా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది,
టీడీపీతో కలుస్తుందా, టీడీపీ జనసేనతో కలిస్తే ఒక రకంగా ఉండొచ్చు, టీడీపీ జనసేనతో కలవకపోతే మరొక రకంగా ఉండొచ్చు. టీడీపీ జనసేనతో కలిస్తే కిరణ్ కుమార్ రెడ్డి అవసరం ఏముంటుంది అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల నాయకత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి పనిచేయడం అవసరం ఉంటుందా? అందువల్ల ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ముందు టీడీపీ పొలిటికల్గా ఎక్కడ ఉండాలి, టీడీపీ జనసేనతో కలవాలా, విడిగా ఉండాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్న పరోక్ష మైత్రి జాతీయ స్థాయిలో కొనసాగించాలా వద్దా, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ను బట్టి నాయకత్వ మార్పు అనేది ఆధారపడి ఉంటుంది. రైట్ సార్. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీలోని ఏ ఒక్కరిని పెద్దగా విమర్శించారు సార్, ఒక్క పురంధేశ్వరిని తప్ప. సో అది ఈ మార్పునకు కారణం అయ్యి ఉండొచ్చు అంటారా? దానికి మార్పుకు సంబంధం ఉందని నేను అనుకోను. వైసీపీ నేతలు పురంధేశ్వరి గారు, రేపు కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకుడు అయితే కిరణ్ కుమార్ రెడ్డి కూడా విమర్శిస్తారు. ఎందుకు విమర్శించారు? పురంధేశ్వరిని విమర్శించడంలో ఒక మీకు తెలుసు కదా సార్, భావ జనతా పార్టీగా మార్చేశారు. అది ఒక్కటే కాదు, బీజేపీ ఎందుకు పురంధేశ్వరి విమర్శిస్తారంటే చంద్రబాబు నాయుడుతో ఉన్న బంధుత్వం ఒకటే కాదు, మోడీని అమిత్ షాను విమర్శించే ధైర్యం వైసీపీకి లేదు. వాళ్ళ అవసరం ఉంది వీళ్ళకు, ఎందుకంటే అందరికీ తెలుసు ఎందుకు అవసరం ఉందో, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో లేకపోతే దేశవ్యాప్తంగా కేంద్ర సంస్థలు ఏం చేస్తున్నాయో మనం చూస్తున్నాం. సో అందువల్ల మోడీ అమిత్ షాలను బీజేపీ జాతీయ నాయకత్వాన్ని పల్లెత్తు మాట కూడా వైసీపీ అనదు. పార్లమెంట్లో కూడా టీడీపీ వైసీపీలు పోటీ పడి బీజేపీకి మద్దతు ఇచ్చాయి, మన అందరికీ తెలుసు, ఇంక్లూడింగ్ అవిశ్వాస తీర్మానం. అందువల్ల మరి బీజేపీని విమర్శించలేరు కనుక, మోడీ అమిత్ షాలను విమర్శించలేరు కనుక, బీజేపీ హిందుత్వ పాలిటిక్స్ను విమర్శించలేరు కనుక మరి ఎవరిని చూసుకోవాలి. అందువల్ల బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని మాత్రమే టార్గెట్ చేస్తారు. సో మీకు జాతీయ నాయకత్వాన్ని పొరపాటున కూడా ఏమీ అన్నారు. ఒక వైసీపీ ఏమున్నది, టీడీపీ అంటదా? మీరు తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు 2019 తర్వాత చంద్రబాబు నాయుడు ఒక్క రోజైనా ఒక్కసారైనా నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ ఉదాహరణ చెప్పండి నాకు. 2019కి ముందు మామూలుగా చేయలేదు కదా ధర్మ పోరాట దీక్షలు, అవిశ్వాస తీర్మానాలు 2 పార్టీలు పోటీపడి పెట్టాయి కదా. 2019 తర్వాత బీజేపీ నాయకత్వంలోని మోడీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరు పొరపాటున కూడా ఒక మాట ఇప్పటివరకు. పైగా మోడీని విజనరీ అంటూ చంద్రబాబు నాయుడు పొగిడాడు. సో ఇవన్నీ మనం చూసాం కదా రాజకీయాల్లో. అందువల్ల వైసీపీ వారు ఏంటంటే బీజేపీని అనలేక, మోడీని అమిత్ షాని అనే ధైర్యం లేక రాష్ట్ర నాయకత్వం మీద పడతారు. అందులో చంద్రబాబు నాయుడుతో ఉన్న బంధుత్వం వల్ల ఇంకా వాళ్ళు ఎక్కువగా పురంధేశ్వరిని టార్గెట్ చేశారు. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా చేరికలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టిందనే వార్త సార్. టికెట్స్ హామీతో కొంతమంది భారతీయ జనతా పార్టీ నేతల్ని పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అసలు ఉన్న సీట్లు ఏంటండి తెలంగాణలో? 17 సార్. 17 సీట్లలో కాంగ్రెస్లో లేరా నేతలు? ఆల్రెడీ 3 ఎంపీ సీట్లు గతంలో కాంగ్రెస్ గెలుచుకుంది. అందువల్ల బీజేపీలో కొంతమంది నేతలకు కాంగ్రెస్ టికెట్లు ఇచ్చే అవకాశమే లేదు. ఎవరైనా ఒక్కరో ఇద్దరో బలమైన నేతలు కనుక ఉంటే వారిని మళ్ళీ టికెట్ ఇవ్వడానికి ఏమైనా ఆసక్తి చూపితే చూపచ్చు. ఇప్పుడు ఉదాహరణకు మీకు కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి నాయకులు, కానీ బీజేపీలో ఉన్న కొంతమంది నేతలు అని అంటే బహుశా అది నిజం కాకపోవచ్చు. అందువల్ల బీజేపీలో పార్లమెంట్ సీట్లో గెలవగలిగే నేతలు ఉంటే బీజేపీ వాళ్ళ టికెట్లు ఇస్తుంది కదా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో గెలవడానికి ఎంత స్కోప్ ఉందో లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీ తరఫున పోటీ చేసినా కూడా స్కోప్ ఉంటుంది. ఎందుకంటే జాతీయ రాజకీయాల ప్రభావం ఉంటుంది, మోడీ ప్రభావం ఉంటుంది. 2019 ఎన్నికల్లోనే కాంగ్రెస్కు 3 సీట్లు వస్తే బీజేపీ 4 సీట్లు వచ్చాయి. అప్పటితో పోలిస్తే బీజేపీ బలపడింది అనడానికి అసెంబ్లీ ఎన్నికలే సాక్ష్యం. సో అందువల్ల గత అసెంబ్లీ ఎన్నికల్లో 7% ఓట్లు వస్తే లోక్సభ ఎన్నికల వరకు 20% ఓటింగ్ను పెంచుకోగలిగింది బీజేపీ. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లోనే 14% ఓటింగ్ వచ్చింది. అందువల్ల బీజేపీలో పార్లమెంటు స్థానాలకు గెలవగలిగే పరిస్థితి ఉన్న నాయకుడు పక్క పార్టీ వైపు చూడాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే బీజేపీలో కూడా బలమైన పోటీదారుగానే ఉంటుంది. చాలామంది బీజేపీలో ఇంకా కొనసాగడానికి ప్రాతిపదిక అదే.
ఎందుకంటే వారికి బీజేపీలో ఇప్పటికిప్పుడు బీజేపీ నుంచి మారడం కన్నా రేపు లోక్సభ ఎన్నికల్లో సానుకూలంగా ఉంటుంది. లోక్సభలో పోటీ ఏది గెలిస్తే రేపు కేంద్రంలో మంత్రులు కావచ్చు, ఎందుకంటే మోడీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు కనుక అనేదే బీజేపీలో ఉన్న చాలామంది నేతల లెక్కలు. అందువల్ల బీజేపీలో బలమైన నేతలే కావచ్చు, బీఆర్ఎస్లో బలమైన నేతలకే కాంగ్రెస్ గాలం వేయచ్చు. ఆ మాటకొస్తే ప్రతి పార్టీ ఇంకో పార్టీలో ఉన్న బలమైన అసంతృప్త నేతల కొరకు గాలం వేస్తూనే ఉంటుంది. అందువల్ల గాలం ఒకవైపే ఉండదు, అన్ని వైపులా ఉంటుంది. బట్ పెద్ద ఎత్తున బీజేపీ నుంచి వచ్చి కాంగ్రెస్లో మంత్రుల ఎంపీలుగా అయ్యే అవకాశం అయితే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోనే బోలెడు మంది ఆశావాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చి ఉంది. అందువల్ల ఇప్పుడు బీజేపీ నేతలు తీసుకొని అందరికీ టికెట్లు ఇస్తే కాంగ్రెస్లో ఉన్న ఆశావాళ్ళని ఎలా సంతృప్తిపరుస్తారు? భారతీయ జనతా పార్టీ కూడా కార్యాచరణ స్టార్ట్ చేసింది. ఎల్లుండి అంటే 28న అమిత్ షా రాబోతూ ఉన్నారు సార్. సో షార్ వస్తూ ఉన్నారు అంటూ ఆ పార్టీ నాయకులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే 2018తో కంపేర్ చేస్తే అనూహ్యంగా సీట్ల సంఖ్యను, ఓట్ షేరింగ్ని పెంచుకుంది భారతీయ జనతా పార్టీ. సో వాళ్ళ కార్యాచరణ గురించి మీ విశ్లేషణ? అంటే సార్ వచ్చే కదా తెలంగాణలో ఉన్న ఉప్పుపోయింది, సార్ రాక కాదు. సార్ తెలంగాణలో ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి వీళ్ళంతా వెళ్ళి బండి సంజయ్ని మారిస్తే బీజేపీలో ఇక చేరికలు, ఊపు. బండి సంజయ్ చేయలేకపోతున్నాడు, ఇక్కడ దాకా చేసిన ఇక ముందు పట్టుకపోలేడు. ఇవన్నీ చెప్తేనే కదా వాళ్ళు బండి సంజయ్ నమ్మిస్తే సార్ మార్చినాకనే బీజేపీ అడ్రస్ లేకుండా పోయింది కదా. అందువల్ల ఇప్పుడు సారు వచ్చినాకనే ఆ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు సార్ మళ్ళీ వస్తే ఊపు వస్తుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ బీజేపీలోనే అంటున్నాను, నేననేది కాదు. బీజేపీ నాయకులు, కార్యకర్తల్లోనే అంటున్నారు. అందువల్ల డెఫినెట్గా బీజేపీ తెలంగాణలో ఒక పెద్ద ప్రయత్నం చేస్తుంది, అందులో డిస్ప్యూట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా అవసరం కూడా, అంతకుముందన్న బీఆర్ఎస్ ప్రత్యర్థి అవసరం వస్తే ప్రాంతీయ పార్టీకి చెందిన ఎంపీలు ఎప్పుడైనా తమకు మద్దతు ఇవ్వచ్చు. అందువల్ల బీఆర్ఎస్ వారు గెలిచినా బీజేపీ అంత బాధపడదు. ఎందుకంటే రేపు అవసరం వస్తే, సందర్భం వస్తే తమకే మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది కనుక. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఎంపీ సీట్లు గెలవడం అనేది బీజేపీ మింగుడు పడదు, బీజేపీ జీర్ణించుకోలేదు. ఎందుకంటే కాంగ్రెస్కు ప్లస్ అవుతున్న కొద్దీ బీజేపీకి మైనస్ అవుతున్నట్లే. బీఆర్ఎస్కు ప్లస్ అవుతే బీఆర్ఎస్ మైనస్ అవుతున్నట్టు కాదు. సందర్భం వస్తే రిజర్వ్ ఫోర్స్ లాగా ఉపయోగపడతారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలిచిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిక ఎంపీ సీట్లు గెలుచుకోవచ్చు అని ఏబీపీసీ ఓటర్ లాంటి సంస్థలు చెప్తున్న నేపథ్యంలో అనివార్యంగా రాష్ట్రం పైన అత్యధిక కేంద్రీకరణ బీజేపీ పెడుతుంది. ఇవేవి లేకపోయినా పెడుతుంది, ఇవి ఉన్నప్పుడు ఇంకెక్కువ పెడుతుంది. సో ఇక్కడ స్కోప్ ఏంటి అంటే గతంలోనే 20% ఓటింగ్ లోక్సభ ఎన్నికల్లో తెచ్చుకోగలిగారు. ఈవెన్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పెరిగినా ఆ 20% ఓటింగ్ రిటైన్ కాలేదు, 14% దగ్గర ఆగింది. కానీ 7% ఓట్లు వచ్చిన తర్వాత 20% పెంచుకోగలిగారు పార్లమెంట్ ఎన్నికల్లో. ఇప్పుడు 14% ఓట్లు వచ్చాయి కనుక తాము ఇంకా పెంచుకోగలమన్న నమ్మకంతో బీజేపీ ఉంది. అసెంబ్లీ ఎన్నికల కన్నా కూడా లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు తమ బలం పెరుగుతుందని. అయితే ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది. అప్పుడు 2018లో 7% ఓటింగ్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. 2019లో 20% ఓటింగ్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ఏ అధికారంలో ఉంది. అందువల్ల బీఆర్ఎస్తో పోరాడే క్రమంలో బీజేపీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు తన ఓటింగ్ పెంచుకుంది. ఎందుకంటే ఒక జాతీయ పార్టీ వర్సెస్ ఒక ప్రాంతీయ పార్టీ పోరు కనుక. కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో 14% ఓట్లు పెంచుకునే స్థాయికి వచ్చే వరకు ఇక్కడ బీజేపీ ప్రత్యర్థి బీఆర్ఎస్ కాదు, మరో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ప్రత్యర్థి. ఈ తేడా మనకు చాలా కీలకమైన తేడా. ఎందుకంటే లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు జాతీయ పార్టీలకు కొంత సహజ అడ్వాంటేజ్ ఉంటుంది, బలమైన జాతీయ పార్టీలకు. అందువల్ల బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే గణనీయంగా లోక్సభ ఎన్నికలకు తెచ్చుకోగలిగింది. మరి బీజేపీ వర్సెస్ గెలిచిన కాంగ్రెస్ తెచ్చుకోగలుగుతుందా? అయితే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో 2018లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండగా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ లోక్సభ ఎన్నికల్లో తెచ్చుకుంది. కానీ తెలంగాణకు వచ్చే వరకు ఇది వేరే రకంగా ఉంటుంది అన్న
అనుమానాలు కూడా బీజేపీలో ఉన్నాయి. బట్ స్టిల్ ఒక అవకాశం ఏంటి అంటే ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు సీట్లు పెరిగి ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు చేసిన వ్యూహాత్మక తప్పిదాలు ఆ పార్టీని దెబ్బతీస్తాయి. లోక్సభ ఎన్నికల్లో ఆ వ్యూహాత్మక తప్పిదం లేదు, ఎందుకంటే ఫైట్ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య ఉంటుంది. సో అందువల్ల రేపు తమకు లోక్సభ ఎన్నికల్లో మోడీ ప్రభావం, అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు కేసీఆర్ను మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలా వద్దా అనేది, కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రి చేయకుండా ఉండాలి అంటే బీజేపీ కన్నా కాంగ్రెస్ బలంగా ఉంది కదా అన్న భావనతో కాంగ్రెస్కు యాంటీ ఇన్కంబెన్సీ ఓటు వెళ్ళింది. లోక్సభ ఎన్నికలకు వచ్చేవరకు అది క్వశ్చనే కాదు, క్వశ్చన్ మోడీకి మళ్ళీ అధికారం ఇవ్వాలా అనే క్వశ్చన్ వస్తుంది. సో కేసీఆర్కు ఇవ్వాలా వద్దా అనేటప్పుడు బీజేపీ పైన కాంగ్రెస్ ప్రివేల్ అయింది, కానీ మోడీకి ఇవ్వాలా వద్దా అన్నప్పుడు ప్రివేల్ అవుతుందా? అందువల్ల పొలిటికల్ క్వశ్చనే మారిపోతుంది కనుక క్వశ్చన్ పేపర్ మారినప్పుడు ఆన్సర్ కూడా మారుతుంది. అందువల్ల తమకు అనుకూలంగా ఉంటుంది అని. దాంతోపాటు ఈసారి ఎన్నికలు మరోసారి హిందుత్వ పోలరైజేషన్తో ఎన్నికల్లో పోరాడుతుంది. మీరు తెలంగాణలో కూడా మీరు గమనించండి, బండి సంజయ్ నాయకత్వంలో ఉన్న రోజుల్లో బలమైన యాంటీ కేసీఆర్ స్టాండ్తో పాటు బలమైన ప్రో హిందుత్వ స్టాండ్ నడిపారు. దానిపైనే ఈటల రాజేందర్ వీళ్ళందరూ వెళ్ళి తెలంగాణలో ఇది నడవదు, హిందుత్వ పాలిటిక్స్, ఇక్కడ డెవలప్మెంట్ పాలిటిక్స్ నడుస్తాయి, యాంటీ కేసీఆర్ స్లోగన్ పనిచేస్తుంది, అందువల్ల బండి సంజయ్ హార్డ్ కోర్ హిందుత్వ పనిచేయదు అని జాతీయ నాయకత్వాన్ని కన్విన్స్ చేశారు. అందువల్ల ఇక్కడ నాయకత్వాన్ని మార్చారు. కానీ ఈసారి లోక్సభ ఎన్నికలకు బండి సంజయ్ని మళ్ళీ పార్టీ అధ్యక్షులు చేసినా చేయకపోయినా హార్డ్ కోర్ హిందుత్వాను ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ నెల 22 రామ మందిర ప్రారంభోత్సవం జరుగుతుంది. రాబోయే పొలిటికల్ డిస్కోర్స్ అంతా ఆర్టికల్ 370, ఉమ్మడి పౌరస్మృతి, రామ మందిరము, మళ్ళీ రోహింగ్యాలు కూడా ఎలాగో వస్తారు. సో దీని చుట్టూ జరిపే క్రమంలో తమకు అడ్వాంటేజ్ ఉంటుందని బీజేపీ భావిస్తోంది. అందుకే ప్రత్యేకత. అయితే బీజేపీకి వస్తున్న ఛాలెంజ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పైన ప్రివేల్ అయింది, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతీసింది. లోక్సభ ఎన్నికల్లో కూడా ఆ భావన ఎంతో కొంత వెళ్ళే అవకాశమే ఉంటుంది. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఊపులో ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వము కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు ఇవన్నీ కూడా కాంగ్రెస్కి వచ్చిన అడ్వాంటేజెస్. అందువల్ల బీజేపీ కొన్ని అననుకూల పరిస్థితులు ఉన్నాయి, అదే సమయంలో కొన్ని అనుకూల పరిస్థితులు కూడా ఉన్నాయి కనుక ఆశపడుతుంది బీజేపీ. తప్పేం లేదు కదా ఆశపడడంలో. బీఆర్ఎస్ విషయానికి వస్తే ఆ పార్టీ కూడా లోక్సభ ఎన్నికలపై కసరత్తు స్టార్ట్ చేసింది సార్. ఈసారి సిట్టింగ్లలో 2019 ఎన్నికల్లో 9 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. సో సిట్టింగ్లలో చాలామందికి అవకాశం ఉండదు అనే ప్రచారం జరుగుతోంది సార్. అలాగే మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ ప్రచారమే నిజమైతే ఇందులో బీఆర్ఎస్ వ్యూహం ఏమై ఉండవచ్చు నాగేశ్వర్ గారు? అంటే ఇప్పుడు సిట్టింగ్లను మార్చకపోవడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు కదా. సో అది ఎన్నికలకు ముందే కేటీఆర్ అనేక ఇంటర్వ్యూలు ఒప్పుకున్నాడు. ఎన్నికల తర్వాత స్పష్టమైంది, అందరికీ అర్థమైంది. అందువల్ల లోక్సభ ఎన్నికల్లో ప్రజల్లో పాపులర్ లేని ఎంపీలను, సిట్టింగ్ ఎంపీలను కానీ గతంలో పోటీ చేసిన వాళ్ళని కానీ బీఆర్ఎస్ పెట్టుకుంటే అంతకన్నా తెలియదక్కతనం ఇంకోటి ఉండదు. అందువల్ల బలమైన ఎంపీలను బహుశా సర్వేలు చేసి పార్టీ ద్వారా అంతర్గతంగా ఫీడ్బ్యాక్ తెచ్చుకొని బలమైన ప్రజల్లో ఇంకా వారికి పాపులారిటీ ఉంటే అది సిట్టింగ్ ఎంపీలే కావచ్చు, లాస్ట్ టైం ఎన్నికల్లో పోటీ చేసిన నాయకులే కావచ్చు, అది లేనప్పుడు కొత్త వాళ్ళను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి బలమైన కంచుకోటలుగా కొన్ని జిల్లాల్లో ఓట్లు పడ్డాయి. గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ మంచి ఓటింగ్ తెచ్చుకుంది. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కనుక బలమైన అభ్యర్థిని పెట్టాలి. సో అందువల్ల ఖచ్చితంగా మార్పులు చేర్పులు జరుగుతాయి. ఆల్రెడీ 9 మంది సిట్టింగ్ ఎంపీలు, అందులో కొత్త ప్రభాకర్ రెడ్డి ఆల్రెడీ దుబ్బాక నుంచి ఎమ్మెల్యే అయ్యారు. సో ఉన్నవారు 8 మంది. సో ఆ 8 సీట్లలో రంజిత్ రెడ్డికి ఆల్రెడీ టికెట్ ఇస్తారని నిన్న ప్రకటించేశారు. చేవెళ్ళ నుంచి ఆయన పట్ల పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉండుంటుంది. ఇక మిగిలింది 7. సో ఈ 7 సీట్లలో అభ్యర్థులు, ఇక మిగతా 8 సీట్లలో ఓవైసీ సీట్ ఎలాగో ఓవైసీకి వదిలేస్తారు, ఇంకా 7. సో 7 సిట్టింగ్ సీట్లు, 7
ఓడిపోయిన సీట్లలో అభ్యర్థులను మార్చే అవకాశం చాలా ఉంటుంది. అందులో కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్ళాలి కనుక బహుశా ఆయన అసెంబ్లీలో నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలకు వస్తాడని అంటున్నారు. సో అసెంబ్లీకి వచ్చినా ఆయన అసెంబ్లీలో కంటిన్యూ కాకపోవటానికి అవకాశం ఉంది. అందువల్ల ఆయన ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా కేసీఆర్ రియాక్ట్ కాలే. నాకున్న సమాచారం అంటే కొద్ది రోజుల్లో లోక్సభ ఎన్నికలకు ప్రిపరేటరీ మీటింగ్ పెట్టి లోక్సభ ఎన్నికలకు సమర శంఖారావం పూరించడంతో కేసీఆర్ మళ్ళీ రంగంలోకి దిగుతారని వార్తలు. అందువల్ల ఆయన అసెంబ్లీకి కూడా వస్తాడని, అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ వాయిస్ వినిపిస్తాడని వార్తలు, సమాచారం. అందువల్ల కేసీఆర్ జాతీయ అసెంబ్లీలోకి వచ్చినా కూడా బహుశా ఆయన నెక్స్ట్ 5 years ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే పనిలో ఉండకపోవచ్చు. అసలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా ఆయన జాతీయ రాజకీయాలకు వెళ్తాడని అప్పుడు ఊహాగానాలు వచ్చాయి. ఇప్పుడు గెలవకపోతే జాతీయ రాజకీయాలకు వెళ్ళడా? అందువల్ల మోస్ట్ ప్రాబబుల్ ఆప్షన్ ఏంటంటే బీఆర్ఎస్కు కేసీఆర్ పార్లమెంట్కి పోటీ చేయడం మెదక్ నుంచి. అందులో మెదక్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ కూడా బీఆర్ఎస్ చూపింది ఆశించిన దానికన్నా కూడా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, కేటీఆర్ హరీష్ రావులు ఎవరు అసెంబ్లీలో ఉంటారు, ఎవరు జాతీయ రాజకీయాల్లో కేసీఆర్తో కలిసి వెళ్తారు, లేదా ఇద్దరు అసెంబ్లీలోనే ఉంటారా? ఇవి క్వశ్చనే తప్ప కవిత జాతీయ రాజకీయాలకు వెళ్తారా, రాష్ట్ర రాజకీయాలు ఉంటారా, ఇవి క్వశ్చన్ తప్ప టీఆర్ఎస్ వర్గాలు చెప్పేదైతే బహుశా కేసీఆర్ మెదక్ నుంచి బరిలో దిగవచ్చు అని. అనుకోకుండా ఏదైనా రాజకీయ వ్యూహాలు మారితే, అవసరాలు నిర్దేశిస్తే తప్ప. ఏబీపీ న్యూస్ అండ్ సీ ఓటర్ ఒపీనియన్ పోల్ సార్, దాని ప్రకారం తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది అని చెప్పి 9 to 11 స్థానాలు ఆ పార్టీకి రావచ్చు అని చెప్పి. అండ్ కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి రాబోతోంది. 335 స్థానాలకు పైగా పార్టీకి ఆ కూటమికి వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇండియా కూటమి 165 నుంచి 205 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుంది అని చెప్పి. సో ఈ ఒపీనియన్ పోల్ మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే ఇప్పుడు తెలంగాణలో లాస్ట్ ఎలక్షన్స్లోనే కాంగ్రెస్ 3 సీట్లు గెలుచుకుంది. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉండి కూడా 1-2 సీట్లు కోల్పోయారు. అందులో మీకు జహీరాబాద్ సీటు చాలా క్లియర్గా కాస్తంత నమ్మకంతో పోటీ చేస్తే కాంగ్రెస్ లాస్ట్ ఎలక్షన్లో గెలిచేది. నిజామాబాద్, కరీంనగర్లో కూడా వారు కాన్ఫిడెంట్గా రంగంలో లేరు. ఎందుకంటే 2018 ఫలితాల తర్వాత 19లో కాంగ్రెస్ డీలా పడి ఎన్నికల్లో ఎలాంటి డైరెక్షన్ లేకుండా, ఎలాంటి ఉత్సాహము లేకుండా, ఒక నీరసించిపోయిన పరిస్థితుల్లో పోటీ చేస్తేనే 3 సీట్లు వచ్చాయి, ఇంకొక 2 దగ్గరలో పోయాయి. అందువల్ల ఇవాళ అధికారంలో ఉంది, ఊపులో ఉంది. దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ కాస్తంత పుంజుకుంటుంది అని ఇప్పుడు ఏబీపీసీ ఓటర్ సర్వేలో కూడా 2019తో పోలిస్తే కాంగ్రెస్ కాస్తంత బెటర్గానే పర్ఫామ్ చేస్తుంది. మీరు చెప్పిన లెక్కల ప్రకారం అధికారం రాకపోవచ్చు, కానీ ఏబీపీసీ ఓటర్ ప్రకారం కూడా ఉన్నది. మీరు కొంత కర్ణాటకలో గెలిచి ఉన్నారు, ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఓడిపోవచ్చు, కొంత భారత్ జోడో వల్ల పాజిటివ్ వాతావరణం వచ్చిందని. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు బీజేపీ ఒక పెద్ద ఊపొచ్చి ఆరిపోయింది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ అవకాశాలు కొట్టిపారే గతంలోనే ఉన్నాయి కనుక ఇవాళ అసెంబ్లీ ఎన్నికల ప్యాటర్న్ చూసినా కూడా మనకు అర్థమవుతుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల ప్యాటర్న్ అలాగే కంటిన్యూ అయితే డెఫినెట్గా ఏబీపీసీ ఓటర్ సర్వే నిజమయ్యే అవకాశమే ఉంటుంది. కవిత ఒక కామెంట్ చేశారు సార్, కాంగ్రెస్ డిఎన్ఏలోనే హిందూ వ్యతిరేకత ఉంది అని చెప్పి. కాంగ్రెస్ అంటేనే మోసం, మభ్యపెట్టడం, సనాతన ధర్మాన్ని అవమానించడంపై రాహుల్ ఇప్పటి వరకు స్పందించలేదు అని చెప్పి. సో ఇండియా కూటమిలో ఉన్న డిఎంకే నేతలు పదే ఇటువంటి కామెంట్స్ చేస్తూ ఉన్నా కూడా రాహుల్ స్పందించారు ఏంటి అని. హిజాబ్ విషయంలో కూడా రాహుల్ స్పందించలేదు అని చెప్పి. సో ఇప్పుడు హిజాబ్ విషయంలో కాంగ్రెస్ స్పందించలేదంటే అర్థం లేని పని. అంటే అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఇంకా ఏమి చేయడం లేదన్న విమర్శ. అంటే ఇండియా కూటమి అది కాంగ్రెస్ పార్టీ కాదు. ఒక 26 పార్టీలు ఒక కూటమిలో చేరినప్పుడు మిత్రపక్షాల వైఖరే కాంగ్రెస్ పార్టీ వైఖరిగా ఉండాలని లేదు. కాంగ్రెస్ పార్టీ డిఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలతో క్లియర్గా డిమార్కెట్ చేసుకుంది. అది కాంగ్రెస్ పార్టీ జాతీయ, ఈవెన్ ప్రియాంక ఖర్గే లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యలతో కూడా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం డిమార్కెట్ చేసుకుంది. అయితే ఒక మిత్రపక్ష నాయకుడిని బహిరంగంగా ఖండించేటప్పుడు నైసిటీస్ అడ్డుపడతాయి.
ఇప్పుడు నేను సనాతన ధర్మం పైన డిఎంకే నాయకుడు మాట్లాడిన దానికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సమాధానం ఇవ్వాలని కవిత అంటున్నారు. మరి సనాతన ధర్మం పైన ఓవైసీ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ అంగీకరిస్తుందా నాకు చెప్పమనండి. హిందూ ధర్మం పైన ఓవైసీ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ అంగీకరిస్తుందా? అక్బరుద్దీన్ ఓవైసీ బీఆర్ఎస్ మిత్రపక్షము బహిరంగంగా కేసీఆర్ ప్రకటించిన మిత్రపక్ష నాయకుడు నిర్మల్ ఆదిలాబాద్ సభల్లో హిందూ దేవుళ్లను అవమానిస్తూ వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన పైన కేసు నిర్వీర్యమైంది నిజం కాదా? ఇప్పుడు హిందూ దేవుళ్లను అవమానించేలా నిర్మల్ ఆదిలాబాద్లో మాట్లాడిన అక్బరుద్దీన్ ఓవైసీని బీఆర్ఎస్ అధికారంలో ఉండగానే తప్పించింది కదా. దీనికి ఆన్సర్ చెప్పమని మొదలు కవితను. సో మనము ఒక పార్టీ పైన అనేటప్పుడు మరి ఇవన్నీ కూడా క్వశ్చన్స్ వస్తాయి కదా. ఇజబ్ పైన ఓవైసీ వైఖరితో అంగీకరిస్తుందా? సో సనాతన ధర్మం పైన ఓవైసీ వైఖరి ఏంటి? అందువల్ల ఒకవైపు ఓవైసీతో మైత్రి చేసుకుంటూ ఎంఐఎంతో కలిసి ఉంటూ బీజేపీ అనుకూల స్టాండ్ తీసుకోవడం వల్ల ఏం లాభం అనేది నా క్వశ్చన్. ఇప్పుడు చాలా క్లియర్గా కవిత మాటల్లో ఏం కనబడుతోంది? బీజేపీ నాయకురాలుగా మాట్లాడిన తీరు కనబడుతోంది. ఇది బీజేపీ కదా అనేది. సనాతన ధర్మం పైన డిఎంకే మాటలపై కాంగ్రెస్ ఏమంటుంది? సనాతన ధర్మం పైన డిఎంకే వ్యాఖ్యలు కాంగ్రెస్ అంగీకరించలేదు. ఏం చేయాలి మరి? అలాంటప్పుడు కేసీఆర్ కూడా మిత్రుడు కదా స్టాలిన్ దగ్గరికి వెళ్ళి కేసీఆర్ కలవలేదా? తమ మిత్రుడైన స్టాలిన్ వ్యాఖ్యల పైన కేసీఆర్ ఏమంటాడు? నేను ఇప్పటి వరకు సనాతన ధర్మం పైన కేసీఆర్ మాట్లాడిండా నాకు చెప్పండి. సనాతన ధర్మం పైన కేసీఆర్ వివరణ ఇచ్చాడా? సనాతన ధర్మానికి నేను అనుకూలము లేదు నేను వ్యతిరేకమని చెప్పాడా కేసీఆర్? రాహుల్ గాంధీ చెప్పాలంటే కేసీఆర్ చెప్పింది రాహుల్ గాంధీ చెప్తాడా? సో అందువల్ల మనము ఇతర పార్టీలను ఇబ్బంది పెట్టడానికి ఒక స్టేట్మెంట్లు ఇస్తే అనేక క్వశ్చన్లు వస్తాయి. ఇప్పుడు తమ మిత్రుడైనటువంటి స్టాలిన్ కుమారుడు తమ మిత్రపక్ష నాయకుడు అన్నదానికి కాంగ్రెస్ సమాధానం చెప్పాల్సి వస్తే ఓవైసీ మాటలు అన్నింటికీ కేసీఆర్ బీఆర్ఎస్ కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. చాలా ప్రమాదకరం. అర్థం కావట్లేదు బీఆర్ఎస్కి. ఓవైసీ చేసే చాలా వ్యాఖ్యలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఓవైసీ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ అన్నిటికీ అంగీకరిస్తుందా? ఓవైసీ ఎంఐఎం స్టాండ్తో బీఆర్ఎస్ అన్నిటికీ అంగీకరిస్తే ఖచ్చితంగా డిఎంకే మాటలకు ఇంకా అందరి మాటలకు కూడా కాంగ్రెస్ కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒక వార్త చదువుతాను సార్ నేను. ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం అనుకుంటా సార్. రేవంత్ రెడ్డి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రిగా లేనప్పుడు కూడా మోదీని కలవలేదు. ఈ ఫస్ట్ టైం కలుస్తున్నారు అనుకుంటా. చెప్పాలంటే తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ప్రధాని మోదీని కలవబోతోన్న రేవంత్ రెడ్డి అనేది ఒక వార్త సార్. ఇంకో వార్త కూడా ఉందండి. రేవంత్ రెడ్డికి గొంతు నొప్పితో బాధపడుతున్న రేవంత్ రెడ్డి అని చెప్పి. ఈ రెండు వార్తలు సార్ ఇవి. ఈ రెండిట్లో ఏది వార్త? దేని మీద మీరు విశ్లేషిస్తారు? అంటే మోడీని కలవడం కష్టం. మరి ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక వెళ్ళి ప్రధానమంత్రిని కలుస్తారు. అంతకుముందు కలవలేదు అంటే అంతకుముందు ఆయన కాంగ్రెస్ నాయకుడు. కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డికి బీజేపీ నాయకుడు మోడీ కలిసే పని ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో వెళ్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు. అందువల్ల భారతదేశ ఫెడరలిజంలో ఎవరైనా కలుస్తారు. మమతా బెనర్జీ మోడీని కలవలేదా? పినరయ్ విజయన్ కలవలేదా? స్టాలిన్ కలవలేదా? అందువల్ల రాజకీయాలు వేరు, ప్రభుత్వాలు వేరు. అందువల్ల ఖచ్చితంగా ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కలవడం అనేది సహజ పరిణామమే. దీంట్లో విశ్లేషించడానికి ఏం లేదు. ఇక రేవంత్ రెడ్డి గొంతు నొప్పి మన దగ్గర ఏమవుతుందంటే సెలబ్రిటీ చేసింగ్ అంటారు న్యూస్ వాల్యూస్లో. సెలబ్రిటీ ఏం చేసినా అది వార్తే, సెలబ్రిటీకి ఏం జరిగినా వార్తే. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మీలాంటి నాలాంటి మనిషే. సో ఆయనకు కూడా గొంతు ఉంటుంది, గొంతుకు నొప్పి ఉంటుంది. సో ఆయన నీకన్నా నాకన్నా ఎక్కువ మాట్లాడుతున్నాడు. మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎక్కువ మాట్లాడినప్పుడు గొంతులో నొప్పి ఉండడం ఏముంది అందులో? అది ఎందుకు వార్త? ఇప్పుడు ఆయనకి ఏదన్నా అనుకోని అనారోగ్యం సంభవిస్తే అది వార్త. గొంతు నొప్పికి వార్త ఏంటంటే ఇక దీని నుంచి ఇంకా నయం. ఇప్పుడు నన్ను విశ్లేషించమంటే ఏమని విశ్లేషించాలి? నరేంద్ర మోడీని కలుస్తున్న సమయంలోనే ఈ గొంతు నొప్పి ఎందుకు వచ్చింది? క్వశ్చన్ మార్క్. ఈ గొంతు నొప్పి వెనకాల రాజకీయ కుట్ర ఉందా?
మోడీని కలవడం సందర్భంగా గొంతు నొప్పిలో ఉద్దేశం ఏమై ఉంటుంది? ఎక్కువగా మాట్లాడాలని నిన్న క్యాబినెట్ లో రేవంత్ రెడ్డికి సీనియర్లకు మధ్య మాటల యుద్ధం జరిగిందా, వారిపైన గట్టిగా అరవడం వల్లనే గొంతు నొచ్చిందా అని క్వశ్చన్ మార్క్ లేదు. విశ్లేషించమంటారా? లేదు. ఆయన నాగ్పూర్ లో జరిగే కాంగ్రెస్ మీటింగ్ కు వెళ్తున్న సమయంలో గొంతు నొప్పి అని ఎందుకు అంటున్నాడు అంటే అధిష్టానంతో కలిసే క్రమంలోనే ఈ గొంతు నొప్పిలో రాజకీయ మతలబు ఉందా? అసెంబ్లీలో ప్రతిపక్షాల పైన విరుచుకపడడం వల్లనే గొంతు నొప్పి లేసిందా అంటే విశ్లేషించమంటారా ఇవన్నీ? సో అందువల్ల మీడియా ఉన్మాదానికి పరాకాష్ట ఇది. సో అందువల్ల మీడియాకు సీరియస్ వార్తల్ని సేల్ చేసే ధైర్యము దమ్ము లేదు. ఇప్పుడు ఎర్ర సముద్రంలో హూతీ తిరుగుబాటుదారులు ఎందుకని నౌకల పైన దాడి చేస్తున్నారు, దీనివల్ల ప్రపంచ వాణిజ్యం పైన ఎలాంటి ప్రభావం పడుతుంది అని విశ్లేషించి డిబేట్ నడిపి జనంతో చూపించి జనంతో చదివించగలిగే క్రియేటివిటీ మీడియాకు లేదు. మీరు అందువల్ల మీరు ఏ టీవీ ఛానల్లోనైనా మీకు రెడ్ సీలో ఎర్ర సముద్రంలో హూతీ తిరుగుబాటుదారులు, అసలు హూతీ తిరుగుబాటుదారులు యెమెన్లో ఏం చేస్తున్నారు, దీనిపైన డిబేట్ ఒక్కడన్నా జరిగిందా? అసలు జరుగుతుందా? ఏమైనా లోకల్ పాలిటిక్స్లో ఉన్న సీరియస్ అంశాలు లోకల్ పాలిటిక్స్ చర్చించకూడదని నేను కూడా చర్చిస్తాను. ఏమీ వారితో తెలియని ఒక అగమ్య గోచరమైన పరిస్థితిలో ఉన్న మీడియాకు ఈ రేవంత్ రెడ్డి గొంతు నొప్పి కూడా వార్తే. సో రేవంత్ రెడ్డికైనా గొంతు నొప్పి రావచ్చు, ఇంకెవరికైనా గొంతు నొప్పి రావచ్చు, దీంట్లో ఏముందండి? సో అది ఎలా ఉందంటే ఒకప్పుడు నాకు గుర్తు, వాజ్పేయికి మోకాల ఆపరేషన్ అయింది. వాజ్పేయి ఈరోజు కోలుకొని ఒక ఇడ్లీ తిన్నాడు, దాంతో స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా ఊపందుకుంది. అంటే వాజ్పేయి ఇడ్లీ తింటే స్టాక్ మార్కెట్ పెరుగుతుంది. వాజ్పేయికి మోకాల ఆపరేషన్, దాంతో స్టాక్ మార్కెట్ పతనం అని ఇలాంటి పరిణామాలు వార్తలు సాధారణ కనీసం నిజం. ప్రైమ్ మినిస్టర్ ఆరోగ్యంతో సెంటిమెంట్తో స్టాక్ మార్కెట్ అటు ఇటు అయింది. సో అందువల్ల ప్రధానమంత్రికి మోకాలు ఉండడం సహజం, వయసు మీద పడ్డాక ప్రధానమంత్రి కూడా మోకాలు నొప్పులు లేవడం కూడా సహజం. అందువల్ల ప్రతిదాన్ని వార్త చేయాల్సిన అవసరం లేదు, ప్రతిదాన్ని విశ్లేషించాల్సిన అవసరం అంతకంటే లేదు. అందువల్ల రేవంత్ రెడ్డి గొంతు నొప్పి ఏమున్నది అని స్టెప్స్లో కాఫీలో వేసుకుంటాడు, లేకపోతే ఇంత కార్వాలో ఏదో పీలుస్తాడు, తగ్గిపోతుంది. ఏముందల్లా ఒకవైపు కరోనా అంటూ ఉన్నారు కదా సార్, కరోనా ఇక అది కూడా చేసి ఇక దాన్ని కూడా వార్త చేయకండి. రైట్ సార్. అంటే ఏం అమెరికా అధ్యక్షుడు కరోనా వచ్చింది, కరోనా ఎవరికైనా రావచ్చు కదా. అవును సార్. ప్రెసిడెంట్ బైడెన్ కూడా కరోనా వచ్చింది, రాలేదా? అవును సార్. తర్వాత ఇంకొక రేవంత్ రెడ్డి కరోనా అని ఎవరు చెప్పారు? అనవసరమైన చర్చ. సో ప్రజలు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, లేదు ఇది మీడియాలో వచ్చిన ఇది కూడా వార్తేనా అని చెప్పి నేను ఒక ముఖ్యమంత్రుల ప్రముఖుల అనారోగ్యం గురించి చర్చించకూడదండి. నా తీరేది మీరు అన్నారు కనుక లైవ్ లో నేను చెప్పాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా నేను ఇది చంద్రబాబు నాయుడు విషయంలో ఇదే స్టాండ్ తీసుకున్నాను, కేసీఆర్ విషయంలో ఇదే స్టాండ్ తీసుకున్నాను. ప్రముఖుల అనారోగ్యం అనేది పర్సనల్ లైఫ్, అది ప్రైవేట్ లైఫ్. ఏదైనా సీరియస్ అనారోగ్యం ఉంది, ఇప్పుడు ఏదో కేసీఆర్ గారు కాలు జారి పడిపోయి ఆపరేషన్ అయింది, డెఫినెట్గా అది వార్త కవర్ చేశారంటే అర్థం. రోజు ఆయన తుంటి పరిస్థితి ఎలా ఉంది, ఆయన వాకర్ పట్టుకొని నడుస్తున్నాడా, వాకర్ కదిలిందా అని ఇలా వార్తలు రాయడం, విశ్లేషించడం అనేది ఆ వ్యక్తి డిగ్నిటీని తగ్గించడం. సో అందుకే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కూడా ఆయన బెయిల్ మీద రావటానికి వాళ్ళు చంద్రబాబు నాయుడు సంబంధించిన రకరకాల ఆరోగ్య సమస్యలు ప్రస్తావించారు. కోర్టు బెయిల్ ఇస్తూ కూడా అది ప్రస్తావించారు. మన టీవీ ఛానల్లో పత్రికలు దాన్ని వివరంగా చర్చించేటప్పుడు నా స్టాండ్ అదే, ఇది పద్ధతి కాదు అన్న. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆరోగ్యం అనేది ప్రైవేట్ అంశం అండి. సో అందువల్ల రేవంత్ రెడ్డి గొంతు నొప్పి అనేది ఆయన మాట్లాడినప్పుడు అర్థం కదా, గొంతు నొప్పి ఉన్నదని రాయాలా, దాన్ని ఎందుకు రాయాలి, ఎందుకు ఇష్యూ చేయాలి? మీరు విశ్లేషించి అడిగారు లైవ్లో కనుక నేను తప్పగా చెప్తున్నాను. రైట్ సార్. కోదండరాం టీజేఎస్ అధ్యక్షులు, ఆయనకి అంటే ఎలక్షన్స్కి ముందు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు సార్. ఇప్పుడు ఒక వార్త ఏంటంటే ఆయనకి రాష్ట్ర స్థాయిలో కీలక పదవి ప్రభుత్వ సలహాదారుగా నియమించే అవకాశం ఉందనే ఒక వార్త. అంటే సముచిత స్థానం ఇస్తున్నారనుకోవాలి. అంటే సముచిత స్థానం ఇస్తారని రేవంత్ రెడ్డి చెప్పాడు, ముఖ్యమంత్రి చెప్పాడు. అది బహుశా గ్యారంటీగా ఏదో రూపంలో ఆయనకు గౌరవప్రదమైన స్థానం ఇస్తారు. ఏ స్థానం ఇస్తారనే స్టిల్ స్పెక్యులేషనే. ఆయన ఎమ్మెల్సీగా చేస్తారా,
ఆయనను రాజ్యసభ పంపుతారా, మంత్రిగా చేస్తారా అంటే మంత్రిగా అవకాశం ఉండదని నేను ఒక టీవీ ఛానల్ ఉండగానే పరోక్షంగా కోదండరాం సారే చెప్పాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయే 18 మంత్రులు, అందువల్ల వాళ్ళకే అవకాశం లేదు కనుక మనము ఆశించడము కరెక్ట్ కాదు అని కూడా అన్నాడు ఆయన. ఎందుకంటే ఆయనే మంత్రి పదవి ఆప్షన్ను కట్ చేసేసాడు. ఇక మిగిలింది ఏంటి, ఆయనను ఎమ్మెల్సీగా పంపించడమా, రాజ్యసభ పంపించడమా, ఒక చర్చ కూడా వచ్చింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా కూడా పెడతారు అని. బహుశా ఆయన దానికి అంగీకరిస్తాడు అనేది క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఆయన పొలిటికల్ పొజిషన్ కోరుకునే అవకాశం ఉంటుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఇది నాట్ ఎ పొలిటికల్ పొజిషన్. అందుకని ఆయన ఒక రాజకీయ పార్టీ నాయకుడు కనుక మరి ఆయన ఆ రకమైన పదవులు తీసుకోవడానికి కూడా అర్హత కూడా ప్రశ్న వస్తుంది. సో అందువల్ల కోదండరాం సార్ని ఏదో రూపంలో ఇన్వాల్వ్ చేస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాత కూడా చెప్పాడు, ఎన్నికలకు ముందు కూడా కాదు. అందులో తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ వాదము, తెలంగాణ ఉద్యమము బీఆర్ఎస్ తన పేటెంట్గా ఇప్పటికీ ఉపయోగించుకుంటోంది. నిన్నగాక మొన్న స్వేదపత్రం ప్రకటించేటప్పుడు కూడా తెలంగాణ అస్తిత్వాన్ని బీఆర్ఎస్ ఓన్ చేసుకొని మాట్లాడుతుంది. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇచ్చిన పార్టీ అనే అంశం తప్ప మీకు తెలియదు. అందువల్ల ఖచ్చితంగా బీఆర్ఎస్ వదిలేసిన, కేసీఆర్ వదిలేసిన తెలంగాణ అస్తిత్వ సింబల్స్ను ఖచ్చితంగా కాంగ్రెస్ వాడుతుంది. అందుకే అమరవీరులకు సంక్షేమం గురించి మాట్లాడారు. ఇప్పుడు తెలంగాణ జేఏసీకి నాయకత్వం ఇచ్చిన కోదండరాం సార్ని అకామిడేట్ చేయడము, ఇవన్నీ కూడా ఆ కేసీఆర్ వదిలేసిన తెలంగాణ అస్తిత్వ అంశాలని. మీకు ఈవెన్ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి టీవీ ఇంటర్వ్యూలో అందశ్రీతో కూడా ఆయన ఇంటర్వ్యూ మాట్లాడుతూ కన్వర్జేషన్ కూడా చేశారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే తెలంగాణ అస్తిత్వానికి బీఆర్ఎస్ మాత్రమే హక్కుదారు కాదు అనేది ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. అందువల్ల ప్రొఫెసర్ కోదండరాం సార్ని ఏదో రూపంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇన్వాల్వ్ చేస్తుందని నాకు, ఏ రూపంలో ఇన్వాల్వ్ చేస్తున్నది ఇంకా బహుశా ఫైనలైజ్ అయినట్లేదు. అయితే మీడియాలో వస్తున్న స్పెక్యులేషను సలహాదారుగా చేస్తారని. అయితే అది ఏ రకంగా ఉంటుంది అంటే అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు యూపీఏ 1 ఏర్పడినప్పుడు సోనియా గాంధీ నాయకత్వంలో నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటైంది. అందులో చాలా ప్రఖ్యాతమైనటువంటి ఎక్స్పర్ట్స్ అందరూ ఉన్నారు, అందులో వివిధ రంగాల ఎక్స్పర్ట్స్. సో ఆ రకమైనటువంటి ఒక రియల్గా వర్క్ చేసి, అంటే తెలంగాణ భవిష్యత్తుకు బాటలు వేసే కీలకమైన అధ్యయనం చేసి పరిశోధన చేసే అడ్వైజరీ కౌన్సిల్గా ఉంటుందా, పొలిటికల్ రీహాబిలిటేషన్ వ్యవస్థగా ఉంటుందా, ఇవన్నీ తెలియదు. ఎందుకంటే ఇటీవల రఘురామ్ రాజన్తో కూడా రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. రఘురామ్ రాజన్ సలహాలు కూడా తీసుకుంటారు అని కూడా అంటున్నారు. సో అందువల్ల ఇది ఇంకా స్టిల్ ఫైనలైజ్ ఏం లేదు. కాంగ్రెస్ జాతీయ పార్టీ కనుక రేవంత్ రెడ్డి ఇష్టాలతో పాటు అధిష్టానంతో సంప్రదింపులు కూడా ఉంటాయి. అందువల్ల బహుశా అది అందుకే ఆ నిర్ణయాలు ఇంకా జరగలేదు. అయితే కోదండరాం సార్కి అధిష్టానంతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి కనుక అభ్యంతరం ఉండదు, ఇతర మంత్రులకు కూడా అభ్యంతరం చెప్పేది లేదు. అయితే దాన్ని నిర్దిష్టంగా ఫైనలైజ్ చేయడమే ఉంటుంది. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, విత్ యువర్ పర్మిషన్. అడగండి. మీకు కూడా ఏదో కీలకమైన పదవి రాబోతోందంటూ ప్రచారం, ఎందులో వచ్చింది ప్రచారం? అదే ఆఫ్ ద రికార్డ్ కొంతమంది ఆఫ్ ద రికార్డ్ అందరికీ నాకైతే ఎవరు చెప్పలేదు. శ్వేతపత్రం మీద మీరు చేసినటువంటి విశ్లేషణలు, మీరు చేసిన స్టడీ ఇంకెవరు చేయలేదు సార్. అంటే మీరు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కదా, అన్ని పార్టీలకి మీరు సలహాలు ఇచ్చారు, ఇలా చేస్తే బాగుంటుంది, ఈ వ్యూహం అయితే కరెక్ట్ అయి ఉండొచ్చు అని చెప్పి. కాంగ్రెస్ పార్టీ అది అనుసరించింది కాబట్టి, ఫాలో అయింది కాబట్టి ఈరోజు అధికారంలోకి వచ్చి ఉండవచ్చు. మీరు కరెక్ట్గా ప్రిడిక్ట్ కూడా చేశారు. ఫండమెంటల్ పాయింట్ ప్రిడిక్ట్ చేయడం వేరు, అధికారులు తెప్పించడం వేరు. ఒకటి ప్రిడిక్షన్ కూడా ఓటింగ్ అయినాక చేశాను. తర్వాత ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, ఒక రాజకీయ పార్టీని అధికారంలోకి తెప్పించగలిగే సామర్థ్యమే నాగేశ్వర్కి ఉంటే నేనే ముఖ్యమంత్రి అవుదామని ఆలోచించేవాడిని. ఆ సామర్థ్యం నాకుందని నేను అనుకోను. ఇక నేను ఏ రాజకీయ పార్టీకి సలహాలు ఇవ్వను, అది నా పని కాదు. నేను రాజకీయ పార్టీకి సలహాదారు కాదు. వ్యక్తిగతంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులతో ఒక పొలిటికల్ జర్నలిస్ట్గా నాకు సంబంధాలు ఉంటాయి, ఉండాలి కూడా. దట్స్ మై ప్రొఫెషన్.
నేను జర్నలిజం అంటేనే సోర్సెస్, రాజకీయ విశ్లేషణకు నేను పత్రికలు చదివో లేదా ఎవరో ఏదో చెప్పో స్వీయ మానసిక దృక్పథంతో రాజకీయ విశ్లేషణ చేయను. నేను అక్యురేట్గా ప్రిడిక్ట్ చేయడానికి కూడా ప్రాతిపదిక ఏంటి, నా రాజకీయ విశ్లేషణకు ప్రాతిపదిక ఏంటంటే విస్తృత రాజకీయ సంబంధాలే. సో పొలిటికల్ జర్నలిజంలో ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే మీకు పొలిటీషియన్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఆఫ్ ద రికార్డ్ కూడా వారు చెప్పగలిగే ఆ సాన్నిహిత్యం ఉండాలి. అప్పుడే నువ్వు రాజకీయాలను కరెక్ట్గా అంచనా వేయగలం. సో అందువల్ల ఆ రాజకీయ సాన్నిహిత్యం అనేది రాజకీయ జర్నలిస్టులకు అవసరం. దట్ ఈస్ ఎ ప్రొఫెషనల్ ప్రాక్సిమిటీ, నాట్ పొలిటికల్ ప్రాక్సిమిటీ. ఆ ప్రొఫెషనల్ ప్రాక్సిమిటీ జర్నలిజంలో సీనియర్గా ఉన్న నాకు తప్పనిసరిగా ఉంటుంది. నేను ఒక సంపాదకునిగా కూడా పనిచేసిన వ్యక్తిని, ఒక ఎడిటర్గా ఉన్న వ్యక్తిని. అది అందులో నేను పార్ట్ పొలిటీషియన్ కూడా. 8 సంవత్సరాల పాటు శాసన మండలిలో ఉండి 2 తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ నాయకుల అందరితో ప్రత్యక్ష సంబంధాలున్న వ్యక్తిని. సో అందువల్ల రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి తెలిసింది నాకు చెప్తుంటారు, నాకు తెలిసింది వాళ్ళకి చెప్తుంటారు. దానికి మీరు సలహా అని పేరు పెట్టచ్చు, దానికి ఇంకో పేరు పెట్టచ్చు. కానీ ఆ ఇంటరాక్షన్ అనేది ఒక పొలిటికల్ జర్నలిస్ట్గా నాగేశ్వర్కు, ఒక పొలిటికల్ ప్లేయర్స్కి మధ్య తప్పనిసరిగా ఉంటుంది. అది ఉండదని అనుకుంటే పొరపాటు. ఇది అన్ని పార్టీల నాయకులతో ఉంటుంది, ఇది ఒక్క పార్టీ నాయకులతో కాదు. సో నేను కేటీఆర్ ఇంటర్వ్యూ చేశాను, రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ చేశాను, జేపీ నడ్డా మా ఇంటికి వచ్చారు. అన్ని పార్టీలతో నాకు ఇంటరాక్షన్ ఉంటుంది. అదేమి దాంట్లో ఏమీ డిస్ప్యూట్ ఏమీ లేదు. ఎవరితో ఏం మాట్లాడాలో నాకు తెలిసింది చెప్తూ ఉంటాను. ఇక మీరు అన్నట్లు నా సలహా ఇక విశ్లేషించడం అంటారా, ఈ శ్వేతపత్రం ఏంది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వమైనా రాజశేఖర ప్రభుత్వమైనా ఎవరు శ్వేతపత్రాలు ప్రకటించినా నేను విశ్లేషించాను. ఇవాళ ఒకటే కాదు. సో నేను సమకాలీన రాజకీయ పరిణామాలను విశ్లేషిస్తూనే ఉంటాను. అందువల్ల శ్వేతపత్రాన్ని విశ్లేషించాను, శ్వేతపత్రాన్ని విశ్లేషించాను. అందులో ఒక పార్టీ పనిని విశ్లేషించలేను. పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన ప్రతి అంశాన్ని విశ్లేషిస్తాను. ఇదొక్కటే విశ్లేషించానా, ఇప్పుడు ఇజ్రాయెల్ గాజా యుద్ధంపై కూడా విశ్లేషించాను. నేనేమి నెతన్యాహుకు సలహాదారుగా వెళ్ళలేదు కదా. ఎర్ర సముద్రంలో హూతీ తిరుగుబాటుదారులు నౌకలపైన జరిగిన దాడుల్ని కూడా విశ్లేషించాను. నేను వెంటనే యమన్ ప్రభుత్వానికి సలహాదారుడుగా వెళ్ళలేదు కదా. అందువల్ల నా విశ్లేషణకు సలహాదారుకి సంబంధమే లేదు. నేను ప్రపంచ పరిణామాలు కూడా బైడెన్ విధానాన్ని కూడా విశ్లేషించాను. అంటే అమెరికా అధ్యక్షుడికి నాగేశ్వర అడ్వైజర్ అవుతారా? సో అందువల్ల కాదు, అలాంటి ప్రతిపాదన ఏది నా దగ్గరికి రాలేదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను ఏ పని చేసినా ప్రజల కొరకు ఉపయోగపడే పని చేస్తాను, నెంబర్ 1. నెంబర్ 2, నేను ఏ కృషి చేయడం వలన ఈ గుర్తింపు నాకు వచ్చిందో ఆ కృషికి విఘాతం కలిగించే పని ఏది చేయను. అంటే నాకు గుర్తింపు తెచ్చి సమాజంలో నాకు పేరు ఇచ్చినటువంటి పనిని భిన్నంగా చేయను. 3, ఏ పార్టీ ఉన్నా ప్రభుత్వాన్ని నేను గౌరవిస్తాను. ఈవెన్ నరేంద్ర మోడీ ప్రభుత్వం పిలిచి మీరు ఫలానా అధ్యయనం చేసి మాకు సలహా ఇవ్వండి అంటే తప్పనిసరిగా ఇస్తాను. నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఎందుకంటే పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనొచ్చు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వమా, మోడీ ప్రభుత్వం సంబంధం లేదు. ఇది అయితే ఈ ప్రచారం ఎందుకు జరుగుతుందంటే రేవంత్ రెడ్డి నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు చివరిన ఆయన అన్నాడు, ఏమన్నాడంటే మీలాంటి వాళ్ళు, మేము రేపు కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోంది, మీలాంటి వాళ్ళు ప్రత్యక్షంగానో పరోక్షంగానో అవకాశాలుంటే మీరు భాగస్వామి కావాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు అవుతారని ఆశిస్తాను అన్నాడు ఆయన. ఆ ఇంటర్వ్యూలో అన్నదాన్ని స్పెక్యులేషన్. అక్కడ కట్ చేస్తే అసెంబ్లీ ఎన్నికలు జరిగాక ఎలా హోటల్లో ఎమ్మెల్యేలు ఉండగా ఎమ్మెల్యేలకు క్లాస్ చెప్పమని నన్ను పిలిచారు. అది అసెంబ్లీ ప్రొసీజర్స్ గురించి. నేను గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా క్లాస్ చెప్పాను. చంద్రబాబు నాయుడు దాన్ని ప్రిసైడ్ చేశాడు. నేనేం తెలుగుదేశానికి అడ్వైజర్ కాలేదు, టీడీపీలో చేరలేదు. అది అప్పుడు వార్తల్లోకి రాలే, ఎందుకంటే అప్పుడు ఈ పొలిటికల్ కాంటెస్ట్ కాదు. అందుకని ఇప్పుడు మీడియా అంతా ఎలా హోటల్ ఉండదని పోయాను కదా. సో అందువల్ల అదొక కారణంగా ఈ స్పెక్యులేషన్లు వస్తాయి. నన్ను ఇప్పటి వరకు ఎవరు అడగలేదు, ఎవరు ఆ వార్తల్లో మరి ఏ సమాచారం నాకైతే లేదు. నాకు లేని సమాచారం మీకుంటే మీ గొప్పదనాన్ని నేను కీర్తిస్తాను, అంతగానే చేయగలిగింది ఏముంటుంది. సో ఒక్కటి మాత్రం అయితే నేను రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూలో చెప్పాను, ఇప్పుడు కాదు. మీరైనా మోడీ అయినా జగన్ అయినా ప్రజల పక్షాన ప్రభుత్వాలకు ప్రజలకు ఉపయోగపడే విషయాలు చెప్పమంటే చెప్పడానికి నేను ఎప్పుడూ వెనుకాడను అని అన్నాను.
అది రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూలో అన్నప్పుడు ఆయన అన్నాడు కూడా, అందుకే జేపీ నడ్డా మీ ఇంటికి వచ్చారు సార్ అని కూడా అన్నాడు ఆయన. సో ఆ ఉదాహరణ కూడా చెప్పాడు. జేపీ నడ్డా మీ ఇంటికి వచ్చినప్పుడు చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తే ఆయన అన్నాడు, నేను చెప్పాను ఏమన్నా మారితే గీరితే జేపీ నడ్డా మారాలి కానీ నాగేశ్వర్ మారడు అని. ఇది రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూలో చెప్పింది. అందువల్ల సహజంగానే అది పబ్లిక్ డొమైన్లో ఉన్నది వల్ల ఈ రకమైన వార్తలు వస్తాయి. నాగేశ్వర్ వెళ్ళి ఇవాళ నేను చేస్తున్న ఒక పబ్లిక్ ఇంటలెక్చువల్ రూల్ అంటే ప్రజల పక్షాన వ్యవస్థల్ని ప్రశ్నించే పాత్రను తాకట్టు పెట్టి నాగేశ్వర్ ఏ పని చేయడు. సో అదే సమయంలో ప్రభుత్వాలు ఏవైనా ఆ ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేయాలని ఆకాంక్షిస్తే నాకున్న తెలివితేటలతో సహకరించడానికి ఏనాడు వెనకాడు. ఇప్పుడే కాదు, కేసీఆర్ నియంత్రిత సాగుపైన నన్ను పిలిచాడు, నేను వెళ్ళాను. చాలామంది దాన్ని స్పెక్యులేట్ చేశారు. కేసీఆర్తో కుమ్ముక్కవుతున్న నాగేశ్వర్ ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ, బీఆర్ఎస్ మద్దతుతో పోటీ అని ఇలాంటి చెత్త ఊహాగానాలను చేశారు. ఏం జరిగింది? బీఆర్ఎస్ చేతిలోనే నేను ఓడిపోయాను కదా. నేను బీఆర్ఎస్ మద్దతు తీసుకున్నానా? మామూలు స్పెక్యులేషన్లు కాదు, డిజిటల్ మీడియాలో నోటికొచ్చినట్టు వాగేవాళ్ళు ఇవన్నీ చెప్పారు. ఎందుకు? నేను కేసీఆర్ను ప్రగతి భవన్లో రహస్యంగా కలిశానని. రహస్యం ఏమున్నది? అది సీఎంఓ బహిరంగంగానే ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇష్యూ చేసింది, ఈనాడుతో సహా అన్ని పత్రికలు వచ్చింది. ఆ దాంట్లో నేనే పాల్గొనలేదు. అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పాల్గొన్నాడు, హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పాల్గొన్నాడు. ఇట్ వాజ్ ప్యూర్లీ అన్ అకాడమిక్ డిస్కషన్. అందులో మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు, రైతు బంధు సమితి పల్లా రాజశేఖర పాల్గొన్నారు. అందువల్ల నియంత్రిత సాగుపైన మాట్లాడాము. తర్వాత కేసీఆర్ చెప్పారు, ఇక నుంచి రెగ్యులర్గా మీరు వచ్చి మాకు సలహాలు ఇవ్వాలన్నారు. వాళ్ళకు కూడా చెప్పారు, మీరు రెగ్యులర్గా నేనున్నా లేకపోతే మీటింగ్లు పెట్టమని. అక్కడ కట్ చేస్తే ఇంతవరకు ఒక్క మీటింగ్ తర్వాత జరగలేదు, అది వేరే విషయం అనుకోండి. అందువల్ల ఎప్పుడైనా ఎవరైనా ప్రభుత్వాల్ని గౌరవించడం మన బాధ్యత. నేను చెప్తున్నా కదా, నరేంద్ర మోడీ ప్రభుత్వం పిలిచినా నేను వెళ్తా. మరి జేపీ నడ్డా మా ఇంటికి వస్తున్నప్పుడు ఇలాగే ప్రశ్నించారు. బీజేపీ నాయకుడు కాబోతున్నాడు నాగేశ్వర్ నోరు మూయించడానికే జేపీ నడ్డా ఇంటికి వెళ్ళారు. మల్కాజ్గిరి నుంచి బీజేపీ అభ్యర్థి అవుతా నుంచి మొదలుకొని బీజేపీ సీఎం అభ్యర్థి కూడా చేశానని కొంతమంది. ఏం జరిగింది? నేను బీజేపీలో చేరినా, బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నానా, జేపీ నడ్డాకి అనుకూలంగా మాట్లాడుతున్నానా? అందువల్ల క్లారిటీ నాకుంది, నన్ను చూసేవారికి క్లారిటీ ఉంది. కొంతమంది క్లారిటీ లేక ఏది పడుతుంది మాట్లాడతారు, వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాను. సోషల్ మీడియాలో మిమ్మల్ని చాలా పార్టీలో చేర్చారు సార్. ముఖ్యంగా మీ వీడియోస్ నేను చూస్తూ ఉంటాను మీ యూట్యూబ్ ఛానల్లో. కింద కామెంట్స్ కూడా ఫాలో అవుతూ ఉంటారు సార్. కామెంట్స్ మీరు ఆఫ్ చేయరు కదా? నన్ను ఏకకాలంలో అన్ని పార్టీలు చేస్తాను. నేను ఏకకాలంలో తెలుగుదేశంలో ఉంటాను, వైసీపీలో ఉంటాను, కాంగ్రెస్లో ఉంటాను, సో నేను కమ్యూనిస్ట్ అవుతాను, బీజేపీ అవుతాను, ఆర్ఎస్ఎస్ అవుతాను. నేను ఇన్ని అవతారాలు ఎత్తగలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలినండి. అవును సార్. కామెంట్స్లో మెజారిటీ కామెంట్స్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఫేవర్గా మాట్లాడుతున్నారు నాగేశ్వర్ అని చెప్పి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని నేను చెప్పాను, అదే జరిగింది కదా. ఫేవర్గా మాట్లాడేంటండి? ఇప్పుడు నేను అనేకసార్లు చెప్పాను, దీన్ని ఏమనాలి? మొబైల్ ఫోన్ అంటారు. నాగేశ్వర్ గారు మొబైల్ ఫోన్కు అనుకూలంగా మాట్లాడారంటే నేనేం చేయాలి? ఇది మొబైల్ ఫోనే కదా, కాదని మీరు అంటారా? చెప్పండి. వాస్తవాలు చెప్పారు. అందువల్ల కాదు, ఇప్పుడు నేను చెప్పినందుకే కాంగ్రెస్ గెలవలే కదా. నేను చెప్తే కాంగ్రెస్ గెలుస్తుందా? నేను చెప్తే కాంగ్రెస్ గెలవదు, కాంగ్రెస్ ఓడదు. మరి నేను చెప్పింది అయింది కదా. సో ఇది ఎందుకు అవుతారంటే వాళ్ళ ప్రెజుడిస్ వల్ల, అంటే వాళ్ళకు ఉన్న ప్రెజుడిస్ వల్ల ఇంకోరు ప్రెజుడిస్ ఆపాదిస్తారు. సో కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తే నేను ప్రశ్నించకుండా ఉంటానా? డే 1 ప్రశ్నించాను, మీకు తెలియదు కావచ్చు. గెలిపించిన ప్రజలే కాంగ్రెస్ను చీదరించుకుంటారని ఒక వీడియో ఉంది. ఎన్నడుంది? ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయకముందు ఉంది, చేసిన తర్వాత కాదు, చెయ్యక ముందుంది. ఇప్పుడు నాకు ఏ ప్రభుత్వమైనా మంచి చేస్తే నేను ఆహ్వానిస్తాను. అనేక విషయాలు అంతకుముందు బీఆర్ఎస్కి అనుకూలం అని కూడా చెప్పాను కదా. సో అప్పుడు బీఆర్ఎస్ అనుకూలం, ఇవాళ కాంగ్రెస్కి అనుకూలం ఉండడు, నాగేశ్వర్ ప్రజలకు అనుకూలం ఉంటాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కొన్ని పర్సనల్ ఇష్యూస్ కూడా టచ్ చేశాను. అలా పర్సనల్ ఏముందండి, నేను పబ్లిక్ డొమైన్లో ఉన్నాను కనుక పర్సనల్ ఇష్యూ. నా గొంతు నొప్పి గురించి మీరు మాట్లాడలేదు కనుక అది పర్సనలే కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.